మంచిది మంచిది అన్న మాట ప్రారంభంలో 2 సార్లు రాయబడి ఉంటుంది చూడండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. సాధారణంగా ఈ లోకంలో ఎవరన్నా మంచి పనులు చేస్తున్నారు అనుకోండి, వేరే వాళ్ళందరూ కూడా, చూసిన వారందరూ కూడా చాలా అభినందిస్తారు. చాలా మంచి పని చేస్తున్నారండి అని. సపోజ్ ఎవరికన్నా పేద విద్యార్థులు ఉన్నారనుకోండి, వాళ్ళకి వెళ్ళి ఫీజు కడుతున్నాడు అనుకోండి, ఈయన చాలా మంచి ఆయనండి, ఎంత మంచి పని చేస్తున్నాడండి, ఆ కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదుకుంటున్నాడు. లేకపోతే అనారోగ్యంగా ఉన్న వారికి ఈయన వెళ్ళి చూపించి, లేకపోతే ఈయన వెళ్ళి వేళ చెల్లించి ఆపరేషన్స్ అవి చేయిస్తున్నాడు అనుకోండి, చాలా మంచి పని చేశారండి, చాలా సంతోషం అని చెప్పి చేసిన మంచి పనిని బట్టి మనుషులు సాధారణంగా అభినందిస్తారు కదా. అయితే ఇక్కడ ఒక మంచి పని గురించి రాయబడి ఉంది. ఏంటండి ఈ మంచి పని అని చూస్తే మీరు చూడండి, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఇక్కడ ఒక మంచి పని కోసం మనం చూస్తున్నాం. ఇది పేదలకు సహాయం చేసే మంచి పని కాదు, లేకపోతే ఇంకా వేరే వేరే సమాజ సేవలు కాదు. ఒక రకమైన మంచి పని కోసం మాట్లాడుతున్నాడు. ఏంటండి ఈ మంచి పని? యెహోవాను స్తుతించుట మంచిది అంటున్నాడు. యెహోవాను స్తుతించుట వెంటనే అనొచ్చు, అదే మంచి పని అండి, దానివల్ల మేలేంటండి, ఆయన స్తుతిస్తే అది మంచి పని ఎలా అవుద్ది అని అనవచ్చు. నిజానికి కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే, మనుషులకు మనం ఏమైనా సహాయం చేయాలనుకోండి, అలాంటి మనసు మనకి ఇచ్చేది దేవుడు, అలాంటి అవకాశం ఇచ్చేది దేవుడు, అలా చేయడానికి సామర్థ్యత కూడా ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి మనకి. ఆయన మనసు ఇవ్వకుండా, అవకాశం ఇవ్వకుండా, సామర్థ్యం ఇవ్వకుండా మనం అసలు ఏ మంచి పని చేయలేం. అర్థమైందా మీకు? కాబట్టి ఈ మంచి పనులన్నిటికంటే అతి శ్రేష్టమైన మంచి పని ఏదంటే యెహోవాను స్తుతించుట మంచిది. నువ్వు చేసే ఏ మంచి పని కన్నా కారకుడు ఆయన పక్కన పెట్టేసి నువ్వేం చేస్తావు? మంచి. ప్రభు ఒక దగ్గర అంటున్నాడు, దేవుడు ఒక్కడే కదా మంచివాడు. మనలో ఏమాత్రం మంచి వచ్చింది అంటే కూడా ఆ మంచి కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచే వస్తుంది. కాబట్టి దేవుణ్ణి స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది అన్న మాట మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే దేవుణ్ణి ఎందుకండి మనం స్తుతించాలి? ఏమైనా కారణాలు ఉన్నాయా? ఆయన నా ఎడల చేసిన మేళ్ళేంటి, నా ఎడల చూపించిన మంచితనం ఏంటి అని ప్రశ్నిస్తే, ఈ భాగంలో దేవుడు మన ఎడల చేసిన ఒక 6 శ్రేష్టమైన మేళ్లను మనం చూడబోతున్నాం. 6 reasons to worship the Lord. ఈ 6 కారణాలు ఏంటో మనం చూస్తేనండి, మనం కూడా ఆ మంచి పని చేస్తాం. ఇంతకీ ఏంటి ఆ మంచి పని? దేవుణ్ణి స్తుతించటం అన్నమాట. మనం ఈరోజు ఇక్కడికి వచ్చింది దేవుణ్ణి స్తుతించడానికి, ఒక మంచి పని చేయడానికి వచ్చాం. ఇంతకీ ఏంటండి ఆ మంచి పని అని అంటే, మంచి పని ఏంటో తెలుసా? దేవుణ్ణి నోరు తెరిచి ఏం చేయడానికి? స్తుతించడానికి. ఇది వాక్యం చెప్తుంది, ఇది ఒక మంచి పని, దేవుని స్తుతించిన ఒక మంచి పని. చిన్నప్పుడు సండే స్కూల్లో ఒక పాట మేము నేర్చుకున్నాం. ఇట్ ఈస్ గ్రేట్ థింగ్ టు ప్రైజ్ ద లార్డ్ అన్న పాట ఉందన్నమాట. అంటే దేవుణ్ణి స్తుతించడం ఒక గొప్ప పని, ఒక మంచి పని, ఒక శ్రేష్టమైన పని. ఇట్స్ అ గ్రేట్ థింగ్ టు ప్రైజ్ ద లార్డ్. నిజానికి ఈ కీర్తన అదే చెప్తుంది, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఆ మంచి పని చేయడానికి ఈరోజు వచ్చామండి. అయితే ఆ దేవుణ్ణి మనం స్తుతించాలంటే కారణాలు ఉండాలి కదా. ఎందుకండి నేను దేవుని స్తుతించాలి అంటే, ఈ కీర్తనకారుడు కీర్తన 92లో ఆత్మదేవుడు మనకు ఒక 6 కారణాలు నేర్పిస్తున్నాడు. 6 reasons అనమాట. ఈ 6 కారణాలు మనం జాగ్రత్తగా ధ్యానిద్దాం, మనసును పెట్టుకొని మనం దేవుని మనసారా మన స్తుతులు చెల్లించుకుందాం. మొట్టమొదటి కారణం ఏంటండి అంటే, మన జీవితానికి నిజమైన విశ్రాంతినిచ్చినందుకు మనం దేవుని మనం స్తుతులు చెల్లించాలి. మన జీవితానికి ఆయన ఏమిచ్చాడండి? నిజమైన విశ్రాంతినిచ్చినందుకు మనం దేవుని స్తుతులు చెల్లించాలి. ఏంటండి ఆ విశ్రాంతి అంటే? ఎక్కడ రాస్తుందండి అంటే, మీరు చూడండి, కీర్తన 92 హెడ్డింగ్లో ఉంటుంది, చూసారా? విశ్రాంతి దినమునకు తగిన కీర్తన, విశ్రాంతి దినమునకు తగిన కీర్తన అన్నమాట. అక్కడి నుంచి వచ్చింది ఈ సత్యం.
దేవుడిచ్చిన నిజమైన విశ్రాంతిని బట్టే మనం దేవుని ఎంతో మనం స్తుతులు చెల్లించాలి. యేసు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను, విశ్రాంతినిస్తాను అని అన్నాడు. అయితే ప్రభు ఇచ్చే విశ్రాంతిని గురించి దాని యొక్క విలువ మనకు అర్థం అవ్వాలి అంటే బైబిల్లో ఈ విశ్రాంతి అన్న పదం మొట్టమొదటిసారి ఎక్కడ ప్రస్తావించబడింది? ఇప్పుడు చూడండి, ప్రభు మనకి విశ్రాంతి ఇస్తున్నాడు అంటే ఆ విశ్రాంతిని మనం కోల్పోయాము కాబట్టి ప్రభు అంటున్నాడు, నేను మళ్ళీ నీకు ఆ విశ్రాంతిని ఇస్తాను. మన విశ్రాంతిని ఎందుకు కోల్పోయాం? ఇది మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్లో మొట్టమొదటిసారి ఎక్కడ విశ్రాంతి అన్న పదం రాయబడి ఉందో మనం కొంచెం వెనక్కి వెళ్ళి ఈ పదాన్ని గురించి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆదికాండం 2వ అధ్యాయము 2వ వచనంలో మనం మొట్టమొదటిసారి ఈ ప్రస్తావన చూస్తాం. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయము 2వ వచనం. 7వ దినమున ప్రభు ఏం చేశాడు? విశ్రమించాడు. 6 రోజులు ఆయన పని చేశాడు, సృష్టిని అంతటిని తయారు చేశాడు. 7వ దినమున ఏం చేశాడు? ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. చూడండి, ఆ వచనాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రభు దేవుడు విశ్రమించాడంటే అర్థం ఏంటండి? ఆయన కొంచెం పడుకున్నాడా, లేకపోతే రెస్ట్ తీసుకున్నాడా? అది కాదు, బైబిల్లోనే రాసింది, మనల్ని సృష్టించిన వాడు కునుకడు నిద్రపోడు అని రాసింది. ఆయన ఎల్లప్పుడూ పనిచేస్తున్నాడు. మరి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అంటే అర్థం ఏంటండి? అంటే విశ్రాంతి అంటే అక్కడ అర్థం ఏంటంటేనండి, ఒక మనిషితో కలిసి సంతోషంగా గడపటమే విశ్రాంతి. దేవుడు ఒక మనిషితో కలిసి సంతోషంగా గడపటమే ఏంటంటే విశ్రాంతి. దేవుడు ఆదాము అవ్వలతో సంతోషంగా గడిపేవాడు. ఆయన ఆ ఏదైనా తోటలోకి వచ్చి మనిషికి దేవుడికి అన్యోన్యమైన సహవాసం ఉండదు. సంతోషంగా ఆయన మనిషితో గడపటాన్ని స్పెండింగ్ ఇన్ హార్మనీ విత్ మ్యాన్, గాడ్ స్పెండింగ్ ఇన్ హార్మనీ ఇన్ పీస్ విత్ మ్యాన్, మనిషితో సమాధానంతో ఉండటం, కలిసి ఉండటం, అది విశ్రాంతి అన్నమాట. ఈ సత్యం మీకు ఎలాగ అర్థమైంది అని అంటే మీరే చూడండి, యెషయా గ్రంథంలో ఒక మంచి సత్యం మనం చూడొచ్చు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, ముందు వినండి. యెహోవా ఎలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టునుద్దేశించు ఇల్లు ఏ పాటది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టునుద్దేశించినది ఏ పాటది. చూడు, ఇక్కడ ఒక మాట ఉంది, విశ్రమ స్థానం. చెప్పండి, విశ్రమ స్థానం అంటే ఏంటి? విశ్రమ స్థానం అంటే ఆయన విశ్రాంతి తీసుకునే స్థానం లేదా ప్లేస్ అని అర్థం అనమాట. ఆయన అంటున్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదం. అంటే అర్థం ఏంటంటే, నేను అంత గొప్ప దేవుడును, ఆకాశమే నా సింహాసనం, భూమియే నా పాదపీఠం. అలాంటి వాడికి మీరు విశ్రాంతి తీసుకునే స్థలాన్ని మీరు ఎలాగా కట్టగలరు అని చెప్తూనే కొంచెం కిందకు వచ్చి అంటాడు ఒక మాట, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టి ఉంచుతాను అంటున్నాడు. వెయిట్. అయితే ఎంత గొప్ప దేవుడు ఒకళ్ళ మీద దృష్టి ఉంచుతున్నాడట. ఎవరి మీద దృష్టి ఉంచుతున్నాడట? ఎవరైతే దీనుడై తగ్గించుకున్నవాడై నా నలిగిన హృదయం గలవాడై, చూడండి, నా మాట విని వణుకు. అంటే అర్థం ఏంటంటే దేవునికి లోబడేవాడు. సో దేవుడు ముందు ఒకళ్ళ మీద దృష్టి ఉంచుతున్నాడు. ఎవరి మీద దృష్టి ఉంచుతున్నాడు? ఎవరైతే ఆయన మాటకి లోబడుతున్నారో వాళ్ళ మీద దృష్టి ఉంచుతున్నాడు. ఇప్పుడు చూడండి, వాళ్ళతో నివసిస్తానని చెప్పి ఎక్కడ రాస్తుందంటే కొంచెం పక్క పేజీ తిప్పితే యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 57:15. ఇక్కడ ఈ వచనం మనందరికీ తెలిసిన వచనమే. మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించువాడను, ఆయనను వెనెముగల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసిస్తాను అంటున్నాడు. ఎవరి దగ్గర నివసిస్తాడట? ఎవరైతే వినయంగా ఉండి ఎవరైతే ఆయన మాటకు లోబడతారో
వాళ్ళ మీద దృష్టి ఉంచడమే కాదు, వాళ్ళతో పాటే ఆయన ఏం చేస్తాడు, నివసిస్తాడు. ఇప్పుడు చూడండి, దేవుడు నివాస స్థలాలు ఇక్కడ రెండు కనపడుతున్నాయి. ఒకటి అన్నాడు మహోన్నతమైన స్థలాల్లో ఉంటాడట. అక్కడ రాస్తుంది కదా, పక్క పేజీలో ఏం రాస్తుంది, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు. అంతేకాదట, ఇంకో దగ్గర ఎక్కడ నివసిస్తాడంటే, ఎవరైతే వినయంగా ఉంటారో, ఎవరైతే ఆయన మాటకి లోబడతారో వాళ్ళతో ఆయన నివసిస్తాడు. కాదు, వాళ్ళని విశ్రమ స్థానంగా చేసుకుంటాడట. వాళ్ళతో ఎలా ఉంటాడట, విశ్రమ. సో ఇప్పుడు చెప్పండి, ఈ అంతటి మీద మనకు అర్థమైంది ఏంటంటే, ఆదాము అవ్వలు ఎప్పుడైతే దేవునికి లోబడతారో, దేవుడు ఆయన వాళ్ళతో ఏం చేస్తాడు, నివసిస్తాడు. ఆ నివసించడాన్ని ఏమంటారంటే విశ్రాంతి. దేవుడు మనిషి కలిసి జీవించడమే దాన్ని ఏమంటారు, విశ్రాంతి. ఎప్పుడైతే దేవుడు మనిషి కలిసి జీవిస్తారో వెంటనే మనిషికి ఎంతో సంతోషం ఉంటుంది. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఎంతో సంతోషాన్ని చూశారు. వాళ్ళకి మరణం లేదు, వాళ్ళకి దుఃఖం లేదు, వాళ్ళకి ఏడ్పు లేదు, వాళ్ళకి రోగం లేదు, వాళ్ళకి సమృద్ధి ఉంది, వాళ్ళకి సంతోషం ఉంది. కానీ ఆ విశ్రాంతి కోల్పోయింది ఎప్పుడైతే మనిషి పాపం చేశాడోనండి, దేవునికి అవిధేయత చూపించాడు. ఇందాక చెప్పాను, ఎవరు ఆయన మాట విని వణుకుతారో వాళ్ళతో ఉంటాడు. కానీ ఎప్పుడైతే వీళ్ళు అవిధేయత చూపించారో, ఆ అవిధేయత దేవుణ్ణి మనిషిని ఏం చేసేసింది, దూరం చేసింది. అంటే వాళ్ళు ఏం పోగొట్టుకున్నారంటే విశ్రాంతిని పోగొట్టుకున్నారు. పోగొట్టుకుని ఏం తెచ్చుకున్నారండి అంటే శాపాన్ని తెచ్చుకున్నారు, మరణాన్ని తెచ్చుకున్నారు. మన్నువు కాబట్టి నువ్వు మళ్ళీ ఏమైపోతావు, మన్ను అయిపోతావు. అంతేకాదు, ప్రయాసను తెచ్చుకున్నారు, కాదు వేదనను తెచ్చుకున్నారు, భయాన్ని తెచ్చుకున్నారు, సిగ్గును తెచ్చుకున్నారనమాట, దాక్కుంటున్నారనమాట. వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఎన్నో గొడవలు వచ్చేసాయి. దేవునికే దూరం అయిపోయారు, ఏదేన్నే కోల్పోయారు. కాదు, వాళ్ళకిచ్చిన రాజరికాన్నే వాళ్ళు పోగొట్టుకున్నారనమాట. మొత్తం అంతా నాశనం అయిపోయింది. విశ్రాంతి లేదండి మనిషికి. ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపించాడో, కలిసి ఉన్న దేవాతి దేవుడే మానవుడి నుంచి దూరమో అయిపోయాడు. మనిషి విశ్రాంతిని పోగొట్టుకున్నాడు అన్నమాట. అయితే యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీరు ఏ విశ్రాంతినైతే పోగొట్టుకున్నారో ఆ విశ్రాంతి నేను మళ్ళీ ఇస్తాను. యేసు ప్రభు ఇచ్చే విశ్రాంతిని గురించి మనం 3 భాగాలుగా చెప్పుకోవచ్చు. మొట్టమొదటిది ప్రారంభ విశ్రాంతి. చెప్పండి, ప్రారంభ విశ్రాంతి. రెండోది అనుదిన విశ్రాంతి. చెప్పండి, అనుదిన విశ్రాంతి. మూడోది అంతిమ విశ్రాంతి. మూడోది ఏంటండి, యేసు ప్రభు అన్నాడు కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను. మరి యేసు ప్రభు ఇచ్చే ఆ ప్రారంభ విశ్రాంతి ముందు మనం అనుభవించాలంటే ఏం చేయాలండి అంటే, మీరు చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. 18-19, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేసెను, అవిధేయులైన వారిని గుర్చే కదా, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుకోండి. ఇక్కడ 2 కారణాలు గట్టి వాళ్ళు విశ్రాంతిని కోల్పోయారని చెప్పి రాయబడుతుంది. ఏంటండి అంటే అవిధేయత, అవిశ్వాసము. చెప్పండి, ఉందా లేదా చూడండి. అవిధేయులైన వారిని గుర్చియే కదా, కాగా అవిశ్వాసము చేతనే వారు సో అవిధేయత వల్ల విశ్రాంతిని పోగొట్టుకున్నారు, ఇంకా అవిశ్వాసం వల్ల విశ్రాంతిని పోగొట్టుకున్నారు. అయితే ఈ విశ్రాంతిని మళ్ళీ అనుభవించాలంటే మనం చేయాల్సిందే ఆ 2 తిరగరాయాలి. ఏంటి, ప్రభునందు విశ్వాసం ఉంచాలి, ప్రభువుకి ఏం చూపించాలి, మనం విధేయులై ఉండాలి. ఇదే మాట యేసు ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాల్లో అంటున్నాడు అన్నమాట. ఆ విశ్వాసాన్ని గురించి, విధేయత గురించి. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. అది ఎలా ఇస్తాను? 29వ వచనం, నేను సాత్వికుడను దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఇక్కడ అంటున్నాడు, మీ మీద నా కాడి ఎత్తుకొని
నా యొద్ద నేర్చుకుని. కాడి ఎత్తుకోవడం అంటే ఏంటండి? కాడి అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాడి, ఎడ్ల బండికి ముందు ఏముంటుంది? ఒక కాడి ఉంటుంది అన్నమాట, యోక్ అంటాం అనమాట దాన్ని. ఈవెన్ పొలం దున్నేటప్పుడు కూడా అదొక కాడి ఉంటుంది, బరువైన కాడి ఉంటుంది. ఎద్దు ఏం చేస్తుందండి? వచ్చి తన మెడ వంచి ఆ యజమాని పెట్టే బరువైన కాడిని మెడ మీద వేసుకొని, యజమాని నువ్వు చెప్పు ఎంత దూరం లాగమంటావో నేను లాగుతానని చెప్పి యజమాని అధికారం కిందకి వచ్చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే విధేయత చూపిస్తుంది. ఏం చూపిస్తుందండి? విధేయత. సో యేసు ప్రభునందు విశ్వాసం, యేసయ్యా నువ్వే దేవుడు, నువ్వే నా రక్షకుడు, ఇదిగో నాయన నీకు విధేయుడైపోతున్నా. ఇంతకాలం నేను అవిశ్వాసాన్ని చూపించాను, ఇంతకాలం నేను అవిధేయత చూపించాను, కాదు ఇప్పుడు నువ్వే నిజమైన దేవుడని, నువ్వే నా రక్షకుడు అని చెప్పి నీ దగ్గరకు వస్తున్నాను. నా కోసం ప్రాణం పెట్టిన వాడవని, నా కోసం రక్తం దార్చిన వాడు అని చెప్పి నైనా నేను నమ్ముకుంటున్నానని చెప్పి నువ్వు ఎలా చెప్తే నేను అలా జీవిస్తానని చెప్పి ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ఆయన కాడిని ఎత్తుకుంటారో వాళ్ళకి ప్రభు ప్రారంభ విశ్రాంతిని ఇస్తాడు. ఏమిస్తాడు? ఫస్ట్ ప్రారంభ విశ్రాంతి ఎలా ఉంటుందండి అని అంటే, నువ్వు ఏ రోజైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చావో ఫస్ట్ ఆయన నీ పాపాలు క్షమిస్తాడు. పక్షవాతంతో వచ్చిన వ్యక్తిని ఫస్ట్ ప్రభు ఏం చెప్పాడు చెప్పండి? నా కుమారుడా నీ పాపములు క్షమింపబడు. భయపడొద్దు, ఇంకా నువ్వు నా కుమారుడివి, నా కుమారుడి. ఇంతకాలం నీకు నాకు సంబంధం లేదు, కాదు నీకు ఒక కొత్త సంబంధాన్ని ఇస్తున్నాను. నువ్వు ఇక మీద నువ్వు నాకేంటి? నువ్వు కుమారుడివి. దేవుని బిడ్డలయ్యే అధికారాన్ని ప్రభు మనకిచ్చాడు. ఎంత విశ్రాంతి చూడండి. అంతేకాదు నీ పాపములు క్షమింపబడ్డాయి. నిన్ను నరకానికి తీసుకెళ్ళే ఆ పాపాలని ఒక్కసారి నేను ఏం చేస్తున్నానంటే క్షమించేస్తున్నాను. తూర్పుకి పడమటికి ఎంత దూరమో నీ అతిక్రమాలు నేను అంతా దూరపరిచేస్తున్నాను. నువ్వు నా బిడ్డవు నువ్వు అని చెప్పి దేవునితో మనకు సమాధానం ఇస్తాడు, మన పాపాలు క్షమిస్తాడు, మనకు తోడుగా ఉంటాడు, మన విడువడు, ఎడబాయడు. ఇది ప్రారంభ విశ్రాంతి. పరలోకానికి ఎడతానన్న గొప్ప నిశ్చయదాయాన్ని మనకిస్తాడనమాట. మన పాప భారం అంతటి కూడా తొలగిస్తాడు, నూతన జన్మ ఇస్తాడు, మన బ్రతుకునే ఆయన మారుస్తాడు. గొంగల పురుగు లాంటి బ్రతుకుని సీతాకోక చిలుకలాగా మారుస్తాడు. ఆ మొట్టమొదటి రోజునని ఎంతో విశ్రాంతి ప్రభు మనకి ఇస్తాడనమాట. ఇది ప్రారంభ విశ్రాంతి. ఓకే, రెండోది అనుదిన విశ్రాంతి. రెండోది ఏంటండి? ఈ అనుదిన విశ్రాంతి అంటే ఏంటండి? అనుదినం మనం ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఇంట్లో కష్టాలు, ఆఫీసులో కష్టాలు, మనశ్శాంతి ఉండదు. మరి ప్రభు ఇలాంటి మనశ్శాంతి లేని స్థితిలో నుంచి నాకు విశ్రాంతిని ఇస్తాడండి అంటే ఇస్తాడు. ఎలా ఇస్తాడండి అంటే ఒక 2 వచనాలు మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 13వ వచనం చూడండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము అది నీ పిల్లలకి నేను ఉపదేశం చేస్తాను. ఆ ఉపదేశాన్ని ఎప్పుడైతే వింటారో వాళ్ళకి ఏం కలుగుతుంది? అధిక విశ్రాంతి. అధిక విశ్రాంతిని దేవుడు ఇస్తాడనమాట. సో వాక్యాన్ని వినిపింపజేసి వాక్యం వినటం వలన వాళ్ళకి ఏమి ఇస్తాడు? ఆయన విశ్రాంతిని ఇస్తాడు. ఇదే మాట కీర్తన 1వ అధ్యాయంలో ఏమంటాడు చెప్పండి? కీర్తన 23వ అధ్యాయం, మనందరికీ తెలుసు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడైతే నేను ఆ పచ్చిక తింటానో, ఎప్పుడైతే శాంతికరమైన జలాన్ని నేను తాగుతానో నా ప్రాణమునకు ఎంతో సేదని. ఆ సేద అన్న విశ్రాంతి అన్న ఒకటి. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనం వింటా ఉంటామో వాక్యం ద్వారా దేవుడు ఎంతో విశ్రాంతిని మనకి ఇస్తాడు. దీన్ని ఏమంటారంటే అనుదిన విశ్రాంతి. చెప్పండి. అనుదినము నువ్వు వాక్యం వింటూ ఉండాలి. వాక్యం వినేకొలదే ఆ వాక్యాన్ని దేవుడు మన మనసులోకి తీసుకెళ్ళి మనకున్న కష్టాలేంటి, బాధలేంటి తొలగించేసి హృదయాన్ని సంతోషంతో నింపుతాడు. ప్రభు ఒక దగ్గర అదే అంటాడన్నమాట. యోహాను సువార్త 15:11 మీ యందు నా సంతోషం ఉండవలనని, ఆ సంతోషము పరిపూర్ణం అవ్వాలని ఈ సంగతులను నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పే ఆ సంగతులను మనం శ్రద్ధగా వింటామో మన హృదయంలో ఏం కలుగుతుందండి? ఎంతో సంతోషాన్ని, ఎంతో సేదను, ఎంతో విశ్రాంతిని మనము అనుభవిస్తాం. అంతేకాదు వాక్యం వినడం మాత్రమే కాదండి, ఈ అనుదిన విశ్రాంతిని ఇంకెలా అనుభవిస్తామంటే ప్రార్థన ద్వారా. ఎలాగా? ప్రార్థన ద్వారా. ఎప్పుడైతే మన ప్రార్థన మనం ప్రార్థన చేసుకొని మన కష్టాన్ని ప్రభువుకు అప్పగించుకుంటామో దేవుడు మన హృదయాన్ని ఎంతో సమాధానంతో, ఎంతో విశ్రాంతితో నింపుతాడు. ఈ విషయం ఎక్కడ రాస్తుందండి అంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేని గురించి చింతపడుకుడి,
కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావాలి. ఈ మాట చూసారా? ఎప్పుడండి మన హృదయానికి సమాధానం కలుగుతుంది? ఎప్పుడండి మనకు ఆ నెమ్మది, ఆ విశ్రాంతి అనిపిస్తాము అంటే 6వ వచనంలో క్లియర్గా చెప్తున్నాడు, దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలన్నీ దేవునికి విన్నపాలు దేవునికి తెలియజేయడం అంటే ఏంటి అర్థం? ప్రార్థన చేసుకోవడం. ఇందాక ఏం నేర్చుకున్నాం? వాక్యం ఎప్పుడైతే మనం వింటా ఉంటామో మనకేం కలుగుతుంది? ఎంతో విశ్రాంతి, ఎంతో సేద, సంతోషము మనకి కలుగుతుంది. అంతేకాదు, అనుదిన విశ్రాంతి ఇంకెలా కలుగుతూ ఉంటుంది? ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకొని మన భారం అంతటి దేవునికి ఎప్పుడైతే అప్పగిస్తున్నామో మన జీవితానికి ఎంతో విశ్రాంతి. ప్రభువు చెప్పాడు, నీ గురించి నేను చింతిస్తున్నాను కాబట్టి నీ చింత యావత్తు నా మీద వేయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వరకు నువ్వు ఎంతో పెద్ద బరువు మోసుకొని వచ్చావు. ఆ బరువు ఇప్పుడు ఇంకోళ్ళకి ఇచ్చేసావు అనుకో, వెంటనే మనం ఏమవుతాం? తేలికైపోతాం, ఎంతో నెమ్మది పొందుతాం. అలాగే మన కష్టాన్ని ప్రభు అప్పచెప్పేసి, ఏ కష్టమన్నా సరే అనుకుందాం, ఈవేళ మనం ఇక్కడ కూర్చున్నామండి, ఓకే, వాక్యం వింటున్నాం. వాక్యం వింటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడి మనలో ఉన్న బాధలను ఆయన ఏం చేస్తాడు? తొలగిస్తూ ఉంటాడు, విశ్రాంతితో నింపుతూ ఉంటాడు. అలాగే మనం ఏం చేస్తామంటే ఈ కష్టం అంతటిని కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నేను ఎందుకు అనవసరంగా ఈ భారాన్ని ఇలా మోస్తున్నాను, ఈ కష్టం గురించి ఎంత తీవ్రంగా ఆలోచిస్తున్నాను, నీకు అప్పగిచ్చేస్తున్నాను నాయన, నువ్వే చూసుకుని ఆయన అని చెప్పి కంప్లీట్గా మనకు అప్పగిస్తామండి. మనకు దేవుడు ఎంతో ఏమిస్తాడు? విశ్రాంతినిస్తాడు. నీ భారాన్ని నువ్వే మోస్తూ ఉంటే నీకు విశ్రాంతి దొరకదు. నీ భారాన్ని ప్రభుకు అప్పగిస్తే ఆయన ఎంతో విశ్రాంతిని మనకి ఇస్తాడు. దీన్ని ఏమంటారంటే అనుదిన విశ్రాంతి. సో వాక్యం వినుడి ద్వారా విశ్రాంతి ఇస్తాడు, ప్రార్థన ద్వారా విశ్రాంతి ఇస్తాడు. అంతేకాదు, ఇందాక మనం నేర్చుకున్నాం కదా, ఎప్పుడైతే ఆయన కాడి మనం మోస్తామో అప్పుడు దేవుడు మనకేమిస్తాడు? విశ్రాంతి. కాడి మోయడం అంటే ఏంటి? ఆయన మాటకి ఏం చేయడం? లోబడిపోవడం అన్నమాట. వినడమే కాదు, విన్న వాక్యానికి ఏం చేయాలి? మనం లోబడవాలి. ఏ విషయంలో ఎంతవరకు నేను లోబడలేదు, ఏ విషయంలో నేను నిజంగా ఆలస్యం చేస్తున్నాను లోబడ్డానికి, ప్రశ్నించుకొని దేవా నీ మాటకు నేను లోబడతానని చెప్పి తీర్మానం చేసుకోండి. దేవుడు హృదయానికి ఎంతో విశ్రాంతిని ఇస్తాడు. ఇది అనుదిన విశ్రాంతి. అంతేకాదు, అంతిమ విశ్రాంతి. చెప్పాను కదా, 3 రకాల విశ్రాంతి: ప్రారంభ విశ్రాంతి, అనుదిన విశ్రాంతి, అంతిమ విశ్రాంతి. అంటే ఏంటండి అంటే, ఈ లోకంలో ఉన్నంతకాలం ఇంకా కష్టాలు ఉంటానే ఉంటాయండి. కానీ ఒకానొక టైం వస్తుంది మనకి, ఇంకా కష్టాలు బాధలు ఏముండవు. నిజమైన ఏదైనా మనం అనుభవించబోతున్నాం. ఏంటది? పరలోకం. పరలోకం. ప్రకటన గ్రంథం 14:13 ఆ మాట ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకమందున యొక్క స్వరము చెప్పడం వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పచ్చు. చూడండి, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు. ఎక్కడ? పరలోకంలో. ప్రభునందు మృతులు ఎంతో ధన్యులట. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఈ ప్రయాసాన్ని మాని, ఈ ప్రయాస అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా ఫుల్ స్టాప్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో అనారోగ్య పరిస్థితులు ఉన్నాయనుకోండి, బీపీ ట్యాబ్లెట్లు, లేకపోతే ఇంకేంటి షుగర్ ట్యాబ్లెట్లు ఇలా మింగుతున్నాం రోజు. పరలోకం కూడా తీసుకెళ్తాం ఒక స్ట్రిప్పు, అక్కడ ఉంటాయండి రోజు కూడా ట్యాబ్లెట్లు వేసుకోవడం. అదే ఇవేమి ఉండదు, ఎందుకంటే సెలైన్ ఎక్కించుకోవడం అది ఉండదు అక్కడ. పరలోకంలో నీరసం వస్తుందని కొంచెం సెలైన్ ఎక్కించండి, అవేమి ఉండవు. దేవుడిచ్చే శరీరం ఎలాంటిది? మహిమ శరీరం. మహిమ శరీరం. అక్కడ ఏ రోగం ఉండదండి, హాస్పిటల్ ఉండబట్ట అసలు, ఎందుకంటే అవసరమే లేదు మనకి. పోలీస్ స్టేషన్లు ఉండవు, ఎందుకంటే అక్కడ నేరాలే ఉండవు. ద్వారాలు ఎప్పుడు తీసే ఉంటాయంట, ఎందుకంటే దొంగల భయమే మనకి లేదు. నిత్య విశ్రాంతి అండి, సంతోషం అండి, నీరసమే రాదటండి మనకి ఈ శరీరంతో సాయంత్రం అయ్యేటప్పుడు ఏమవుతుంది? నీరసం వచ్చేస్తుంది, ఏమంటారు రేపు మాట్లాడుకుందని, నిద్ర వచ్చేస్తుందండి, నీరసం వచ్చేస్తుందండి అని. అసలు ఎంత శక్తిని దేవుడు ఇచ్చేస్తాడంటే అసలు ఈ శరీరానికి అసలు అలసటే ఉండదన్నమాట. ఎప్పుడు వైబ్రెంట్గా ఉంటాం మనం. సో దేవుడు అలాంటి నిత్య విశ్రాంతి మనకి ఇవ్వబోతుంది. ఇదంతా ఒకే ఒక్క మాట మీద రాయబడింది. ఏంటంటే ప్రభు మనకు నిజమైన
విశ్రాంతినిచ్చే దేవుడు. యేసు ప్రభుకు బయట విశ్రాంతి లేదు. యేసు ప్రభులోనే నీకు నిజమైన విశ్రాంతి, ప్రారంభ విశ్రాంతి, అనుదిన విశ్రాంతి, అంతమే విశ్రాంతి. పాపం వల్ల విశ్రాంతి పోయింది. ఆ పాపం పోతేనే మళ్ళీ తిరిగి ఏమొస్తుంది? విశ్రాంతి వస్తుంది. ఆ పాపాన్ని తొలగించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. నువ్వు అడగాల్సింది ఆయన దగ్గరకు వచ్చి, యేసయ్య నా పాపాలు క్షమించండి, నువ్వు ఇచ్చే నిజమైన విశ్రాంతి యొక్క రుచి ఏంటో నాకు చూపించదంటే అని అడిగితే చాలు, ఆ రుచి నీకు చూపిస్తాడు. అప్పుడే మనం నిజంగా నోరు తెరిచి యేసయ్య నువ్వు ఇచ్చిన విశ్రాంతిని బట్టి నీకు స్తోత్రాలని చెప్పి దేవుని మనం మనసారా స్తుతులు చెల్లిస్తాను. ఈ రోజు కూడా ఎక్కడ నువ్వు ఎంతో బాధతో కూర్చున్నా సరే, దేవుడు ఒకటే మాట అంటాడు, నీ భారాన్ని నాకు ఇచ్చేయి, విశ్రాంతి ఏంటో నీకు రుచి చూపిస్తానంటున్నాడు అన్నమాట. నువ్వు కేవలం ప్రార్థన చేసి ప్రభువుకి అప్పగిస్తే చాలు, ఆ విశ్రాంతి యొక్క ఆయన యొక్క రుచి ఏంటో ప్రభు నీకు నాకు చూపిస్తుంది. అది మొట్టమొదటి పాఠం. రెండో పాఠం ఈ కీర్తన 92లో మనం చూసేది ఏంటండి అంటే, ఆయన ఇంకేం ఇస్తాడండి అంటే మనకు కృపనిచ్చినందుకు దేవుని స్తుతులు చెల్లించాలంటండి. రెండోది ఏంటంటే కృప. మొదటిది ఏంటి? విశ్రాంతి. రెండోది ఏంటండి? కృప. దీని గురించి ఎక్కడ రాస్తుందండి అంటే చూడండి, కీర్తన 92వ అధ్యాయము రెండో వచనంలోంచి చూద్దాం. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుని నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను. చాలు ఇక్కడ మాట ఉంటుంది, ఉదయమేమో నీ కృప, ప్రతి రాత్రి నీ విశ్వాస్యత. అంటే ఉదయం లెగిస్తే దేవుడు ఒకడు మనకి ఇచ్చేస్తున్నాడు అంటే ఏమిస్తున్నాడు? కృపనిస్తున్నాడు. మనం కళ్ళు తెరిచాము, దేవుడు ఒకటి సిద్ధంగా ఉంచాడు. ఇప్పుడు చూడండి, కొంతమందికి ఉదయం లేచిన వెంటనే పక్కన కప్పులో కాఫీ ఉండాలి కొంతమందికి. కానీ ప్రభు అంటే మనకి ఒక కప్పు నిండగా సిద్ధంగా కూడా ఉంచుతున్నాడు. ఏంటి? మనం లేచిన వెంటనే ఏంటంటే ఉదయం కృప, ప్రతి రాత్రి విశ్వాస్యత. మనం ఒక్కొక్కసారి దీని విలువ ఏంటో మర్చిపోతున్నాం. ఇశ్రాయేల్ ప్రజలు అంటే రోజు మన్నా తిని వాళ్ళకి మన్నా విలువే ఏటి మన్నా అనుకుంటున్నారట. ఏంటి రోజు తిని అంత విలువైన పరలోకపు ఆహారాన్ని వాళ్ళు, ఎందుకంటే రోజు తిని అలవాటైపోయింది వాళ్ళకి. కానీ కృపను మనం అర్థం చేసుకుంటేనండి, కృపను బట్టి మనం నిజంగా స్తుతులు చెల్లిస్తాం. ఓకే, కృప అన్న మాటకి కరెక్ట్గా అర్థం ఏంటంటే ఒక అయోగ్యుడుకు మేలు చేయటం. చెప్పండి, అయోగ్యుడుకు మేలు చేయటం. నిజానికి మన బట్టి అయితే దేవుడు మనకి ఏ మేలు చేయకూడదండి. ఎందుకంటే ఒకవేళ దేవుణ్ణి అడిగి, దేవా నాలో ఏమైనా తప్పులుంటే చూపించిన ఆయన అని పొరపాటున అడిగామనుకోండి, దేవుడు ఒక లిస్టు మొదలుపెట్టాడంటే మరి దానికి ఎండ్ ఉండదన్నమాట. అన్ని పాపాలు ఆయన చూపించగలడు. మనం అనుకోడు ఒకటో రెండో తప్పులు ఉన్నాయి అంతే అని అనుకుంటాం. కాదు, ఆయన దృష్టితో చూస్తే, ఆయన దృష్టితో ఆయన ఎన్ని పాపాలు ఆయన మనం చూపించగలడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పుండుగాయాలు ఆయన చూపించగలడు ఆయన మన బ్రతుకంతా. ఇప్పుడు చూడండి, మన కళ్ళతో మనం చూసుకుంటే మన చెయ్యి చాలా శుభ్రంగా ఉంటుంది. మైక్రోస్కోప్ కింద పెడితే ఎన్నో క్రిములు ఉంటాయి కదండి. దేవుని వాక్యం మన లెన్స్తో మనం చూస్తూ ఉంటేనండి, అయ్య బాబోయ్ ఎంత భయంకరున్నా. పౌలు భక్తుడు అంటాడు, దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి నేనేమై ఉన్నానో ఆయన యొక్క కృప వల్ల. ఏవి మంచి చేద్దాం అనుకుంటే, ఏది చేయకూడదు అనుకుంటానో అదే నేను చేస్తున్నాను. నేను అంత పాపం నాలో ఉంది, నేను అయోగ్యుణ్ణి నేను అంటున్నాడు అనమాట. దావీదు భక్తుడు అంటున్నాడు అనమాట, నేను అపాత్రుడను, అయోగ్యుణ్ణి నేను. యాకోబు ఒప్పుకుంటాడు, నేను అపాత్రుడను. దావీదు ఏమంటాడు, నేను ఎంతటి వాడను అంటాడనమాట. హూ am I, నేను ఎంతటి వాడను అంటాడు. ఈవెన్ యోబు కూడా ఒప్పుకుంటాడు అనమాట. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు అని చెప్పి స్టార్టింగ్లో మనం చూస్తాం కదండి. ఎండింగ్కి వచ్చినప్పుడు యోబు అన్న మాట చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయము ఎక్కడ అంటాడంటే 6వ వచనం, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పడుతున్నాను. సో యోబు తన్ను తాను ఏం చేస్తున్నాడంటండి, అసహించుకుంటున్నాడంటండి. అంటే దాని అర్థం ఆత్మీయంగా ఎదిగే కొలది తన బతుకు తను చూస్తుంటే
మీరందరూ నేను చాలా మంచోడు అనుకుంటున్నారు, కానీ నన్ను నేను చూసుకొని నాకేమేస్తుంది, అసహ్యం వేస్తుంది అంటున్నాడు అనమాట. సో నిజమైన విశ్వాసి అండి, నిజమైన విశ్వాసి తన మంచోడని చెప్పుకోండి, నిజంగా నేను అయోగ్యుణ్ణి. కానీ ఎప్పుడైతే మనం అయోగ్యతను గుర్తిస్తామో దేవుని యొక్క కృప ఇంకా తేటగా మనకి కనపడుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనం ఎప్పుడైతే మనం అయోగ్యులు మనం అర్థం చేసుకుంటామో దేవుడు ఎంత కృప నా మీద చూపించాడు, ఎంత అయోగ్యుడిగా ఇన్ని మేళ్ళు చేశాడని చెప్పి ఆ కృపను ఇంకా ఎక్కువ మనం అర్థం చేసుకోగలుగుతాం, ఇంకా దేవుని గణపరుస్తాం అన్నమాట. ఇక్కడున్న ఎవ్వరం కూడానండి ఏ మేలు పొందడానికి యోగ్యులం కాదు, ఇక్కడ బతికి ఉండడానికి కూడా యోగ్యులం మనం కాదన్నమాట. ఒక రోజు మనం చూస్తున్నామంటే అది దేవుని కృప. ఆదాము గురించి ఆలోచించండి. ఆదాము గురించి దేవుడు అన్నాడు, పండు తిను దినవ నువ్వు నిశ్చయంగా ఏమైపోతావు అన్నాడు. ఎందుకు చావలేదు? పండు తిను దినవన నువ్వు నిశ్చయంగా ఏమైపోతావు, చచ్చిపోతావు అన్నాడు. అంటే పండు తిన్న రోజున ఏమైపోవాలి ఆదాము, దడేమో చచ్చిపోవాలన్నమాట. ఎందుకు చావలే? ఎంతకాలం బ్రతికాడు చెప్పండి? 937 సంవత్సరాలు బ్రతికాడు. ఎవరు? ఆదాము. అంత ఆయుష్ దేవుడు ఎందుకు ఇచ్చాడు? దాన్ని ఏమంటారు తెలుసా? కృప. కృప. దేవుడు కృప చూపించి ఆయుష్ను పెంచాడు. ఇక్కడున్న మాట చూడండి, ప్రతి ఉదయము నీ కృప. ఆ మాట చెప్పండి, ప్రతి ఉదయమని నీ కృప. అంటే అర్థం ఏంటంటే ఒక రోజు నువ్వు చూస్తున్నావంటే ఆయన కృపను బట్టి ఒక రోజు నువ్వు నేను చూస్తున్నాం. ఇప్పుడు ఈ కృపను గురించి కొంచెం ఆలోచిద్దాం. కృప ద్వారా దేవుడు ఎన్నో మేళ్ళు చేశాడు. ఈ మేళ్లను మనం 2 భాగాల కింద చేయొచ్చు, శారీరక మేళ్ళు, ఆత్మీయమైన మేళ్ళు. శారీరకంగా మనం ఎన్నో చెప్పుకోవచ్చండి. నీకు ఉద్యోగం ఇచ్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, నీకు ఒక గృహాన్ని ఇచ్చాడు, ఒక స్థలాన్ని ఇచ్చాడు, ఒక బండిని ఇచ్చాడు, అన్నీ సమకూర్చాడు. ఇదంతా కూడా శారీరకంగా ఎన్నో మేళ్ళు చేశాడు. బోర్డంతా ఎండ్లెస్, చాలా మేళ్ళు చేశాడు. ఓకే, కానీ మనం కృప ద్వారా ఆయన మనకు చేసిన ఆత్మీయమైన మేళ్ళ గురించి కొన్ని విషయాలు నేను చెప్తాను. ఓకే, ఇది అర్థం చేసుకోకపోతే మనకు కృప సరిగా అర్థం కాదనమాట. ఈ కృపను గురించి చాలా చెప్పొచ్చు, కానీ ఒక 3 పాయింట్స్ జ్ఞాపకం ఉంచుకోండి. ప్రారంభ కృప, చెప్పండి, అనుదిన కృప, అంతిమ కృప. మళ్ళీ సరే చెప్తాను. నేను ఇందాక విశ్రాంతి కోసం అదే చెప్పాను కదా, సో ఇందులో కూడా కృపలో కూడా ఇలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రారంభ కృప, అనుదిన కృప, అంతిమ కృప. ప్రారంభ కృప అంటే నువ్వు రక్షింపబడే రోజున, ఏ రోజైతే రక్షింపబడ్డావో ఆయన కృప చూపించి ఏం చేశాడండి అని అంటే, కృప చేత ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను కలుసుకున్నాడు. ముందు ఏం చేశాడంటే కృప చేత నిన్ను కలుసుకున్నాడు. ఎక్కడ రాస్తుంది? కీర్తన 59వ అధ్యాయము 10వ వచనం. నేను ప్రారంభ కృప కోసం చెప్తున్నాను. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకున్నాను. కృపలో దేవుడు నన్ను ఫస్ట్ ఏం చేశాడు? దేవుడు మనల్ని కలుసుకోవడమా? సీనాయి పర్వతం దగ్గర దేవుని కలుద్దామని మనుషులు వస్తూ ఉంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? మేరను ఏర్పాటు చేయి, ఎవడన్నా నా దగ్గరకు వస్తే చచ్చిపోతాడు, దగ్గర రావద్దు. కానీ యేసు ప్రభులో అదే ప్రభు సీనాయి పర్వతం దగ్గర ఏమో దగ్గర రావద్దు అన్నాడు, కానీ సియోను కొండ మీదకి ఆయన వచ్చినప్పుడు మనుషులంతా ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన యోహాన్ అయితే డైరెక్ట్గా ఎక్కడ ఉండేవాడట? ఆయన రొమ్మును అనుకున్నాడంట. అంత దగ్గరికి ఎలా వచ్చాడండి అంటే, అదే యోహాన్ రాస్తున్నాడు మొత్తం దీనిలో ఏమంటాడు తెలుసా? ఈయన కృపా సత్య సంపూర్ణుడు, కృప చూపించాడు ఈయన. అసలు ఈయన దగ్గరకు కూడా రావడానికి నేనైతే అర్హత లేదు, అలాంటిది నన్ను కలుసుకున్నాడు. కాదు, ఆయన రొమ్మున ఆనుకునే అంత భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన సన్నిధిలో అడుగుపెట్టి ఆయన దగ్గరకు వచ్చి తండ్రి అని పిలిచే ఆ భాగ్యం ఇచ్చాడే, అది ఆయన యొక్క కృప. చూడండి, బయటికి గెంటేసినోడిని మళ్ళీ పిలిచి ఇంట్లోకి రానిచ్చామంటే మనుషులు ఏమంటారు చెప్పండి? లోపలికి రానిచ్చాను, అదే చాలా ఎక్కువ అని అంటాం, అంతేనా? అలాగా దేవుడు బయట నుంచాలి. ఏదైనా తోటలో ఏం చేశాడు? గెట్ అవుట్ అన్నాడు బయటికి. అలాంటి మనిషిని గెంటేసిన దేవుడే వచ్చి రొమ్ము నానించుకుంటున్నాడే, కలుసుకుంటున్నామే. అది ఆయన మన ఎడలో చూపించిన కృప. సో కృప చేత ఆయన మనం ప్రారంభ కృపలో ఏం చేశాడంటే ఆయన మనల్ని ఏం చేశాడు? కలుసుకున్నాడు. కృపచేత ఇంకేం చేశాడు? ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, కృపచేత రక్షించుకున్నాడు. చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ప్రారంభ కృపలోనే మనం నేర్చుకుంటున్నాం ఇవన్నీ. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. సో కృపచేత ఇక్కడ ఏం చేశాడు? ఆయన
రక్షించాడు, కృపచేత సో కృపచేత కలుసుకున్నాడు, కృపచేత రక్షించాడు. ఆ పక్కనే చూడండి ఎఫెసీ 1:7. ఇక్కడ కృపచేత ఏం చేశాడు? ప్రియని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ. చాలు. ఇక్కడ కృప మహదైశ్వర్యాన్ని మనకు చూపించాడంటండి. కృప మహదైశ్వర్యం అంటే కృపని దేంతో పోల్చారు చెప్పండి? ఒక ఐశ్వర్యంతో పోల్చి అంటున్నాడు, దేవుడు ఎంత కృప చూపించాడంటే నా పాపాలు ఆయన ఏం చేశాడు? క్షమించాడు. సో మొదట్లోనే ప్రారంభ కృపలోనే కలుసుకోవడం, మనల్ని రక్షించడం, మన పాపాలన్నీ క్షమించడం. ఇంకా కృపచేత ఈ ప్రారంభ కృపలోనే ఇంకేం చేశాడండి అని చూస్తే మీరే చూడండి. కీర్తన 86:13. కీర్తన 86:13. ప్రభువా నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధం నుండి నా ప్రాణాన్ని నువ్వేం చేసావు? సో ప్రారంభ కృప చూపిస్తున్నప్పుడు దేవుడు ఏంటేం చేశాడు చెప్పండి మీరు? కలుసుకున్నాడు, రక్షించాడు, మనకు క్షమించాడు, ఇంకా నరకం నుంచి తప్పించాడు. పాతాళపు అగాధం నుంచి, నరకానికి వెళ్ళాల్సిన నన్ను పట్టుకొని నా ఆత్మను రక్షించాడు. ఓకే. ఇంకా తీతు పత్రిక 3:6 ప్రారంభ కృప ఇది కూడా. తీతు పత్రిక టైటస్ చాప్టర్ 3:6. తీతు పత్రిక 3:6. మనమాయన కృప వలన నీతిమంతులని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించారు. ఈ మాట చూడండి. కృప వలన, మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై. చాలు. దేవుడు కృప చూపించి మళ్ళీ నీతిమంతులుగా తీర్చి ఒకదానికి వారసులుగా చేసుకున్నాడట. దేనికి వారసులు? నిత్య జీవం అంటే ఏంటి? పరలోకానికి వారసులుగా చేశాడు. సో ఇదంతా చూడండి, ప్రారంభ కృప ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా? నువ్వు ప్రభు దగ్గరకు రావడమే, ప్రభా నా పాపాలు క్షమించు, అంతే. దడేల్ టక్ 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 మనం ఏం చేస్తున్నాడు? ఆయన నిన్ను కలుసుకుంటున్నాడు, నిన్ను రక్షిస్తున్నాడు, నీ పాపాలు క్షమిస్తున్నాడు, నీ ఆత్మను నరకం నుంచి తప్పిస్తున్నాడు, పరలోకానికి వారసుగా నిన్ను చేస్తున్నాడు. అదే తీతు పత్రిక 3 కొంచెం పైన 5వ వచనంలో చూస్తే అదే కృపతో ఆయన ఏం చేశాడు తెలుసా? మన స్వభావాన్ని మార్చాడటండి. చూడండి, మనం నీతిని అనుసరించి చేసిన క్రియలమును గాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనలను తన కనికరమును చొప్పున. కనికరం అన్న మాట అన్న కృప అన్న ఒకటే ఇక్కడ అర్థము. కృప ద్వారా ఆయన ఏం చేశాడంటే నూతన స్వభావం. చూడండి, పరిశుద్ధాత్మ మనకేమిచ్చాడు? ఆయన నూతన స్వభావము కలుగ చేయడం ద్వారాను ఆయన మనల్ని ఏం చేశాడు? సో రక్షింపబడిన రోజున కృప చూపించి ఆయన మనల్ని కలుసుకున్నాడు, మనల్ని రక్షించాడు, మన పాపాలు క్షమించాడు, పాతాళం నుంచి మనల్ని తప్పించాడు, పరలోకానికేమో వారసులుగా చేసుకున్నాడు. కాదు, మన స్వభావాన్ని ఆయన మరి ఇదంతా కూడా ఆయన ప్రారంభ కృపను మన ఎడల చూపించాడు. మరి అనుదిన కృప గురించి ఎక్కడ రాస్తుందండి అంటే కీర్తన 23:6. తీయకుండా చెప్పండి. కీర్తన 23:6. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చిన. చెప్పండి, బ్రతుకు దినములన్నీ ఏమొస్తాయట? బ్రతుకు దినములన్నీ అంటే అర్థం ఏంటో తెలుసా? అనుదినము కూడా. దీన్ని ఏమంటారంటే అనుదిన కృప. ఏంటండి? అందుకోసం కీర్తన 92లో కూడా మనం చూసాం ఏంటంటే ఉదయము నీ కృప. ఉదయం అంటే ప్రతి ఉదయం కూడా డైలీ దేవుడు మనకేమిస్తున్నాడు? ఈ కృప మనకు ఏ రకంగా ఉపయోగపడుతుందండి అని చూస్తే దాని గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ కృప ద్వారా దేవుడు మన మొరల ఆలకిస్తాడైన. కీర్తన 119, 149 చూడండి. కీర్తన 119, 149. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. సో కృపను బట్టి ఆయన ఏం చేస్తాడండి? మొర. చూడండి, నిజానికి బైబిల్లో మాట ఉంది, మీ హృదయముందు పాపం లక్ష్యము చేసిన ప్రభు మనవి వినకపోవును అంటే పాపం నా జీవితంలో ఉంటే దేవుడు అసలు వినకూడదు. కానీ
ఆయన కృప ఏం చేస్తుంది తెలుసా? ఆయన కృప ఎంత ఘోర పాపి జీవితాన్ని పాడు చేసుకొని ఆయన బాధ పెట్టి ఆయన దగ్గరకు వచ్చి, తండ్రి నన్ను క్షమించని చెప్పి ఆయనకు మొర పెడతా ఉంటే, కృపను బట్టి మనలాంటోడు మొర ఆయన ఏం చేస్తాడంటే ఆలకిస్తున్నాడు. అనుదిన కృప ఇది. చూడండి, ఇంకో విషయం చెప్తున్నా. ఈ కృప ఎక్కడ దొరుకుతుందండి అంటే, యేసుక్రీస్తు నందున్న కృపచేతే బలవంతుడు కొమ్మంటాడు. ఎక్కడ? 2 తిమోతి 2:1. అంటే యేసుక్రీస్తు బయట యేసుని నిరాకరిస్తే మాత్రం అలాంటి వాళ్ళకి ఏం దొరకదు? కృప దొరకదు. ప్రభునందున్న వాళ్ళకే, ఎవరైతే ఆయన కాడిని ఎత్తుకుంటారో, ఎవడైతే ఆయన దేవుడని, ఆయన రక్షకుడని, నువ్వే నాకు దిక్కని ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో, ఆయన విశ్వాసం ఉంచుతారో, వాళ్ళకే ఈ ప్రారంభ కృప. అంతేకాకుండా అనుదినము కూడా ఆయన మన మొర ఆయన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. 2 తిమోతి 2:1 మనల్ని బలపరుస్తాడు. 2 తిమోతి 2:1 ఏముంది? నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు. సో మన మొర ఆలకించడమే కాకుండా ఇంకేం చేస్తాడు? మనల్ని బలపరుస్తాడు. మన దేవుని పని చేయడానికి బలపరుస్తాడు. మనం భక్తిగా జీవించడానికి ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఆయన కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఇంకా దేనికంటే ఆయన కృప చూపిస్తాడు అని అంటే, మీరు చూడండి, తీతు పత్రిక 2:12 ఇందాక మీరు చూసాము. తీతు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో చూడండి, ఇక్కడ కృప ద్వారా ఆయన ఏం చేస్తాడు? ఎక్కడి నుంచి చదువుదామంటే 11 చదివితే, ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకములో స్వస్థతను, నీతితోను, భక్తితోను బ్రతికి చుండవలెనని మనకు బోధించుచున్నది. చూడండి, దేవుడు చూపించిన కృప అంటే భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించడానికి మనకు సహాయము చేస్తుందంటండి. ఇహలోక సంబంధమైన ఏంటది? దురాశలను ఏం చేయడం? విడిచిపెట్టడానికి, అసహించుకోవడానికి. ఇహలోక మాలిన్యాన్ని, చెడుగును అసహించుకోవడానికి ఈ కృప మనకు ఎంతో సహాయము చేస్తుంది. ఎందుకండి అంటే, ఆ పరలోకం కొరకు సిద్ధపరచడానికి దేవుడు మనకి అంత కృపను మనకి ఇస్తున్నాడు. సో కృప ద్వారా అనుదినము మన మొర వింటున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. అంతేకాకుండా ఇహలోక దురాశలను విసర్జించడానికి కూడా ఆయన మనకెంతో కృపను అనుగ్రహిస్తున్నాడు. శ్రమలు తట్టుకోవడానికి ఆయన మనకెంతో కృపను ఇస్తున్నాడు. 2 కొరింథీ 12:9 పౌలు భక్తుడు ఏమంటాడు? యేసయ్యా, నాకు ఈ ముళ్ళు నా యొద్ద నుండి తొలగించిన ఆయన అని అడిగితే ప్రభు అంటున్నాడు, నువ్వు హెచ్చిపోకుండా నిమిత్తము నేను ముళ్ళును పెట్టాను, అయితే దాన్ని తట్టుకోవడానికి నా కృప నీకు చాలును అంటున్నాడు అన్నమాట. సో శ్రమలు తట్టుకోవడానికి కూడా దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడు? అనుదిన కృప. చెప్పండి మాట, అనుదిన కృప. సో అనుదినము ఆయన ఏంటి? కృపను దేనికోసం ఇస్తాడు చెప్పండి? కృప ద్వారా ఏం చేస్తాడు? అనుదినము మొరాలకిస్తాడు, బలపరుస్తాడు. అందరూ చెప్పాలి. కృప ద్వారా మనం మొరాలకిస్తాడు, కృప ద్వారా మనల్ని బలపరుస్తాడు, కృప ద్వారా ఇహలోక దురాశలను విసర్జించడానికి ఆయన మనకు సహాయము చేస్తాడు, కృప ద్వారా శ్రమలు తట్టుకోవడానికి ప్రభు మనకు సహాయము చేస్తాడు. కీర్తన 90:14 చూడండి, కృప ద్వారా సంతోషాన్ని ఇస్తాడట ఆయన మనకి. కీర్తన 90:14 ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించు. సో అనుదినము సంతోషంగా ఉండాలంటే కూడా మనకేం అవసరం? దేవుని కృప అవసరం. దేవుడు కృపిస్తేనే మనం అనుదినము ఎలా ఉంటాము? సంతోషంగా ఉంటాం. సంతోషం అన్నది ఆయనకు దూరంగా ఉండి అనుభవించలేము. దేవుడు కృపిస్తున్నాడు కాబట్టి ఒకరోజు సంతోషంగా గడుస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకా చాలా ఉన్నాయండి. కృప ఆయన వాక్యాన్ని ఇస్తాడని, కృప ద్వారా ఎంతో సమాధానాన్ని నెమ్మదిస్తాడని, ఎంతో శుభపరమైన నిరీక్షణ ఇస్తాడని అనేక వచనాలు ఉన్నాయి. అయితే అవన్నీ మనం చూడము. ఇంకో మాట అన్నాను కదా, భలే గుర్తుంది మీకు. ప్రారంభ కృప, అనుదిన కృప, అంతిమ కృప కోసం ఎక్కడుందండి? ఫ్యూచర్ గ్రేస్ కోసం, భవిష్యత్తులో ఆయన చూపించబోయే కృప అని ఎక్కడ వస్తుందండి అని అంటే 1 పేతురు 1:13 ఉంటుంది చూడండి. 1 పేతురు 1:13
యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై. వెయిట్ ఇక్కడ ఒక మాట ఉందండి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడట మనకేం తీసుకొస్తాడంట? తేబడు కృప. అంటే అర్థమేంటి? అది ఇంకా ఇవ్వలేదు మనకి, భవిష్యత్తులో ఆయన మనకి ఇస్తాడు. ఏంటండి ఏంటా కృప అంటే ఆ ముందే రాస్తాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది. పరలోకం ఇస్తాడు ఆయన. అది ఫ్యూచర్ గ్రేస్ అనమాట. సో ఇప్పుడు దేవుడు మీ వల్ల కృప చూపించాడండి అంటే మీరు ఏమంటారు తెలుసా? ఏమనాలి తెలుసా? కృప చూపించాడండి, కృప చూపిస్తున్నాడండి, భవిష్యత్తులో కృప చూపిస్తాడండి. అది ఆయన కృపను బట్టే సాగుతున్నాం ఈ లోకంలో అండి. ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి కృప వెంబడి కృప ఆయన మనకు చూపిస్తున్నాడు ఆయన. ఎంత బ్యూటిఫుల్. ఏమండి, ఎలా అర్థం చేసుకుంటేనేనండి మనం పాటలు పాడగలం. ఈ కీర్తన 92 చూడండి. వీళ్ళు ఇక్కడ పాటలు పాడాడు ఈ కీర్తనకారుడు. ఎప్పుడు మీరు చెప్పాలి నాకు. మొదటి 3 వచనాల్లోనే ఆన్సర్ ఉంటుంది మీకు. చూడండి, పాటలు పాడాడు, మ్యూజిక్ కూడా వాయిస్తూ పాటలు పాడాడు. బట్ ఎప్పుడు? యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుని నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచి. చూడండి, సితార వాయించాడట. 10 తంతుల స్వరమండలంతో గంభీర ధ్వనిగల సితారతో దేవుని స్తుతించాడట. ఎప్పుడు స్తుతించాడు? ఎప్పుడు మ్యూజిక్ అంతా వాయించుకొని స్తుతించాడు? ఇప్పటికి 2 గుర్తు అర్థం చేసుకున్నాడు. దేవుడిచ్చిన విశ్రాంతి ఏంటో అర్థం చేసుకున్నాడు, ఆయన చూపించే కృప ఏంటో ఇలా అర్థం చేసుకుంటేనే మనం పాటలన్నవి లోపల నుంచి తన్నుకుంటూ బయటికి వస్తాయి. మనం మ్యూజిక్ వాయించిన పాటలు పాడినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటేనండి, వాక్యాన్ని వినకుండా ఆ సత్యాన్ని అర్థం చేసుకోకుండా మనం పాడే పాటలకు అసలు అర్థమే లేదు. మనం ఎందుకు పాటలు పాడతాం చెప్పండి? ఎందుకు అంటే ఇంకా ఎవరు రాలేదు, కొంచెం పాటలు పాడుకుందాం, కాసేపు టైంపాస్ చేద్దాం అని చెప్పి అందుకోసం పాడతాం కాదే. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకున్నామోనండి, హృదయంలో నుంచి పాటలు తన్నుకుని బయటకు వస్తాయన్నమాట. మ్యూజిక్ వాయిస్తూ దేవుని మనం ఏం చేస్తాం? స్తుతులు చెల్లిస్తాం. అంటే ఈ మ్యూజిక్ అన్నది ఇట్ ఈస్ అన్ అవుట్కమ్ ఆఫ్ ద ట్రూత్ యూ అండర్స్టూడ్. ఈ పాటలు అన్నవి నీకు సత్యం అర్థమైంది కాబట్టి బయటకు వచ్చే ఆ అనుభూతి అన్నమాట. ఈ సత్యాన్ని పక్కన పెడితే మన పాటలు వాయించడం ఏంటి, వాయిద్యాలు వాయించడానికి అసలు అర్థమే లేదనమాట. ఇప్పటి వరకు మనం ఎంతసేపు అర్థం చేసుకో ఆయన యొక్క విశ్రాంతి అంటే ఏంటో కరెక్ట్గా అర్థం చేసుకున్నాం. ఆయన కృప ఏంటి? ప్రారంభ కృప, అనుదిన కృప, అంతిమ కృప. ప్రారంభ విశ్రాంతి, అనుదిన విశ్రాంతి, అంతిమ విశ్రాంతి. ఎంత అనుభవిస్తున్నానా నేను అని చెప్పి అర్థం చేసుకుంటే పాటలు పాడుకుంటూ వాద్యాలు వాయించుకుంటూ మనం దేవుని ఏం చేస్తాం? స్తుతులు చెల్లిస్తాం అనమాట అండి. మూడోది, ఆయన ఇంకేం చేస్తాడండి అంటే ఆయన కార్యాల చేత మనల్ని సంతోషపరుస్తాడు. చూడండి ఎక్కడ రాస్తుందంటే ఈ మాట, 4వ వచనం. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతి పనులు బట్టి నేను ఉత్సహించుచున్నాను. చూడండి ఇక్కడ మూడవది, దేవుడిని మనకి ఎందుకంటే ఆరాధించాలి అని అంటే దేవుడు ఆయన కార్యాల చేత మనల్ని ఏం చేస్తాడట? సంతోషం. చూడండి, తల్లిదండ్రులే బిడ్డల్ని సంతోషపరచడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఓ చాక్లెట్ కొనుక్కొని తీసుకొస్తారు, లేకపోతే వాళ్ళకి నచ్చిన డ్రెస్ ఏదో కొనుక్కొని వచ్చారు, లేదా టాయ్ ఏమైనా తీసుకొచ్చారు. బిడ్డల చేతిలో పడిన వెంటనే మొఖాలు ఎలా ఉంటాయి పిల్లలు? ఆహా, అసలు ముఖం బొలుగులో వెలిగిపోద్ది అనమాట. సంతోషం తట్టుకోలేరు. అంటే మీరు చేసే ఆ చిన్న కార్యం వల్ల పిల్లల ముఖంలో ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. అంటే మీ కార్యాల చేత బిడ్డల్ని సంతోషపరుస్తున్నారు. ఇదే పాయింట్ దేవుడు మనకు చేస్తున్నాడు. మన జీవితంలో ఎందుకు తెలుసు ఆయన మేలు చేస్తున్నాడు? ఆయన మనసులో ఒకటి ఉంది ఏంటంటే ఆయన మనల్ని సంతోషపరచాలని ఆయన చూస్తున్నాడు. ఆయన మనం సంతోషంగా ఉంటే ఆయనకి ఎంతో సంతోషం అండి. బిడ్డలు సంతోషంగా ఉంటే తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? సంతోషంగా. బిడ్డలు బాధపడుతూ ఉంటే వాళ్ళు తట్టుకోలేరు అన్నమాట. సో దేవుడు కూడా మనల్ని ఆయన కార్యాల చేత ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉంటాడు? సంతోషపరుస్తాడు. చూడండి, దేవుడు ఏ రీతిగా మనల్ని సంతోషపరుస్తాడో ఇక్కడ 3 మాటలు ఉన్నాయి, జాగ్రత్తగా చూద్దాం. 4వ వచనం. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు సంతోషపరుస్తున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహిస్తున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. నీ కార్యములు,
నీ చేతి పనులు, నీ ఆలోచనలు. దేవుడు మనల్ని సంతోషపరచడానికి 3 వాడుకుంటున్నాడు. ఏంటి? కార్యాలు, చేతి పనులు, ఆలోచనలు. ఆయన కార్యాలంటే ఆయన చేసే అద్భుత కార్యాలు. దేవుడు మన జీవితంలో ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి? అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, ఊహకు అందని కార్యాలు. ఒక దగ్గర అంటాడు, ఇది యెహోవా వల్ల కలిగినది కార్యము, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. కీర్తన 118:23 అంటాడు, యెహోవా వల్ల కలిగిన కార్యం ఇది మన కన్నులకు ఏంటిది. సో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసి మన ముఖంలో ఎంతో సంతోషాన్ని ఆయన ఇస్తాడు. సో మన ముఖంలో సంతోషాన్ని చూపించడానికి ఆయన మన జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. గత సంవత్సరం అంతా ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితంలో చేశాడు. మన బిడ్డల జీవితంలో, మీ జీవితంలో, కుటుంబంలో ఏంటి ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసుకుని తీసుకొచ్చాడు. ఎందుకంటే చేశాడండి అంటే నిన్ను సంతోషపరచడానికి. ఇంకోటి, నీ చేతి పనులు అన్న మాట ఉంది చూడండి అక్కడ. నీ కార్యములు నీవు ఎంతో సంతోషపరచు, నీ చేతి పనులు బట్టి నేను చేతి పనులు అన్న మాటని కరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే చేతి పనులకు ఒక రూట్ వర్డ్ ఉందండి. రూట్ వర్డ్ అంటే మూల పదం ఏంటంటే ఆర్కెస్ట్రా. చెప్పండి, ఆర్కెస్ట్రా అంటే ఏంటండి? ఆర్కెస్ట్రా అండి, మా పెళ్ళికి ఆర్కెస్ట్రాని పిలిపించామండి అంటాం. ఆర్కెస్ట్రా అంటే ఏంటి? వాయిద్యాలు వాయిస్తారు. ఓకే, వాయిద్యాలు ఎలా పడితే వాయించుతారా? ఇప్పుడు 4 ఉన్నాయనుకోండి, గిటారు, కీబోర్డు, డ్రమ్స్ అని ఇలాంటివి ఉన్నాయనుకోండి, సితార్ అని ఇలాంటి 4 ఉన్నాయనుకోండి. ఎవడొకడు బాధేసుకుంటాడు. అలా బాధేస్తే మ్యూజిక్ బాగోదన్నమాట. ఏం చేస్తారు చెప్పండి? ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండి ఏం చేస్తాడంటే నువ్వేది వాయించాలి అని చెప్పి ఎవరికి వాళ్ళకి చెప్పి ఏ టైంలో నువ్వు వాయించాలి, ఏది నువ్వు ప్లే చేయాలని చెప్పి, ఏ బీట్ కొట్టాలని చెప్పి అందరికీ డైరెక్ట్ చేసి ఒక వ్యక్తి అన్నిటిని నడిపిస్తూ ఉంటే బయట విన్నవాడికి మంచి ఇంపైన సంగీతాన్ని అనిపిస్తాడు. ఎంత బాగుంది. దేవుడు కూడా అంటే మన జీవితంలో అంట ఆయన ఆర్కెస్ట్రేట్ చేస్తారంట. అంటే అర్థం ఏంటో తెలుసా? మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా ఆయన సమకూర్చి మన జీవితంలో ఎంతో సంతోషాన్ని దేవుడు మనకి ఇస్తాడు. నేను ఎలా జరుగుతుందండి అంటే మన జీవితమే చెప్పవచ్చు. ఏమండి, నా జీవితం వెనక చూస్తే అసలు ఎలా అద్భుతంగా దేవుడు అన్నీ సమకూర్చి తీసుకొచ్చాడండి. ఆ టైంలో ఆ వ్యక్తిని వాడుకున్నాడండి, ఈ టైంలో ఈ వ్యక్తిని వాడుకున్నాడు. ఆ టైంలో అసలు డబ్బులు లేవన్నప్పుడు సడన్గా ఎందుకో డబ్బులు వచ్చాయండి. నేను ఈ మధ్యన ఎస్తేర్ గ్రంథం మామూలుగా చదువుకుంటున్నాను అనమాట. మామూలుగా నా కోసం కొన్ని భాగాలు చదువుతున్నాను. నాకు కొన్ని విషయాలు చదువుతుంటే నాకు బాబోయ్ దేవుడేంటి ఇలా చేస్తాడా కార్యాలు అన్నట్టు అనిపించింది. సింపుల్ ఒక్క విషయం చెప్తాను. ఏంటంటే ఎస్తేరు ఎలాగా రాణి అయిందో అంతవరకు మనకి తెలుసు. ఒకరోజు ఏం చేస్తాడు, మొర్దెకైని ఆహ్వానిస్తాడు అనమాట. మొర్దెకై ఎవరు? ఎస్తేరు యొక్క పినతండ్రి కాబట్టి ఆహ్వానిస్తాడు. భోజనం పెట్టారు, మొత్తం పార్టీ అయిన తర్వాత మొర్దెకై ఎందుకు అలా వెళతా ఉంటే అక్కడ ఇద్దరట రాజును చంపాలని ఆలోచిస్తూ ఉంటే ఆ విషయము ఎవరి చెవులో పడింది? మొర్దెకై చెవులోనే పడేటట్టు ఎవరు చేశారండి? దేవుడు చేశాడు. మొర్దెకై విన్నాడు, మెల్లిగా వెళ్ళి ఎస్తేరుకి చెప్పేశాడు. ఎస్తేరులా ఆ విషయం రాజుకు చెప్పేటప్పటికి ఆ రాజు జాగ్రత్త పడిపోయి దాన్ని కొంచెం పరిశీలన చేసేటప్పటికి అర్థమైపోయింది, ఇది నిజమే అని అర్థమైపోయింది. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దొరికిపోయారు వాళ్ళు. అయితే ఇది మొర్దెకై ఎంతగా రాజుకి హెల్ప్ చేశారన్న విషయం ఏం చేశారంటే అక్కడ రాజుకి ఒక బుక్ ఉంటే ఆ బుక్లో రాసేసారటండి. అది ఎందుకు జరిగింది? అదొక సంఘటన, ఎప్పుడో జరిగింది. అది దేవుడు తర్వాత ఎలా సమకూరుతారో చూడండి. అసలు ఇది ఎందుకు రాశారు, అది ఎలా ఉపయోగపడుతుందో కూడా మొర్దెకైకి తెలియదు, ఎవరికి తెలీదు. అలాగే ఈ లోపల హామాన్ సీన్ వస్తుంది. ఈ హామాన్కి ఏమో మొర్దెకై నమస్కారం పెట్టలేదని చెప్పి ఇంటి దగ్గర ఆల్రెడీ రెడీ చేశాడు, ఉరికంబాన్ని రెడీ చేసాడు, బాగా లోతుకి తవ్వించాడు. మొత్తానికి రేపు ఇదేంటి ఉరి తీయించేస్తని చెప్పి ఆ సీన్ జరుగుతూ ఉంటుంది. దేవుడేమో ఉరికంబం ఎవరి కోసం సిద్ధపరుస్తున్నాడు? దేవుడు హామాన్ కోసం ఆయన సిద్ధపరుస్తున్నాడు. హామాన్ ఏమనుకుంటున్నాడు? నేను మొర్దెకై కోసం సిద్ధపరుస్తున్నాడు అనుకుంటున్నాడు. ఇదొక సీన్ ఎలా జరుగుతూ ఉంటే ఈ లోపల ఏమైంది, ఒకరోజు రాత్రి రాజుకు అహష్వేరోషు రాజుకి నిద్ర పట్టకుండా చేశాడు. నిద్ర ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఒక ప్రశాంతమైన నిద్ర ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేశాడట. ఎవరు? దేవుడు. కాబట్టి అహష్వేరోషుకి నిద్ర పట్టకుండా దేవుడు చేశాడు. నిద్ర రాలేదండి. సాధారణంగా రాజుకు నిద్ర రాలేదనుకోండి ఏం చేస్తారు తెలుసా? సంగీతాన్ని పిలుస్తారు, లేకపోతే తను కొంచెం ఎంటర్టైన్ చేయడానికి ఏవో కొంచెం
ఇలాంటివన్నీ చేయిస్తారు. కానీ ఆయనకి ఎందుకు వచ్చిందో ఆ బుక్ తెమ్మంటాడట. ఏ బుక్? ఏ బుక్లో అయితే రాజుకు మేలు చేసిన వాళ్ళ లిస్టులు రాసుంటాయో ఆ బుక్ తెమ్మన్నాడట. ఆ బుక్ ఎంత బుక్ ఉంటుంది. ఆ బుక్ తిరిగేస్తుంటే ఒక పేజ్ వచ్చింది. ఆ పేజ్లో ఏం రాస్తుందంటే మొర్దెకై సంగతి ఆ విషయం అక్కడ రాస్తుంది. ఆ రాత్రి అక్కడ అదెందుకు చదివాడు, అది అహష్వేరోషు సీరియస్గా తీసుకొని మొర్దెకైకి నేను ఏ రకంగా నేను హెల్ప్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపల హామాన్ మరుసటి రోజు వస్తాడు. వచ్చిన తర్వాత హామాన్నే అడుగుతాడు. ఏమని? హామాను, ఎవరికన్నా నాకు సహాయం చేశారనుకో, అలాంటి రాజుకి ఇంత మేలు చేసినందుకు మనం ఏం చేయాలంటే, ఈ హామాను తన కోసమే చెప్పేస్తున్నాడేమో అని చెప్పేసి అయితే ఊరేగించాలి అది ఇదని చెప్పేస్తూ ఉంటాడు. సీరియస్గా చెప్పేస్తాడు. అయితే ఓ పని చేయి, వెళ్ళి మొర్దెకైకి అనేటప్పటికి హామాన్ను ఉపయోగించుకొని దేవుడు మొర్దెకైని ఎంతో గనపరుస్తాడు. చూడండి, ఎప్పుడో పుస్తకంలో రాసింది ఆ రాత్రి దేవుడు బయటకు వచ్చేటట్టు చేశాడు. ఇవన్నీ ఏం జరుగుతున్నాయండి? దేవుడు పైనుండి సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. వీడు కుళ్ళిపోయి వెళ్ళి ఏంటి సరే ఈ ఉరికంబంలో ఎవరు చేస్తారు లాస్ట్కి? హామానే చేస్తాడు. సో మొత్తం మీద ఇక్కడ ఇదంతట్లో మనకు అర్థమయ్యే ఒక పాయింట్ ఏంటంటేనండి, ఒక జీవితంలో ఏదన్నా జరగాలి అంటే సమస్తాన్ని నిర్వహిస్తుంది ఎవరో తెలుసా అండి? దేవుడు. మీకు ఒకసారి అనిపిస్తుంది ఈ కష్టం ఎందుకు వచ్చిందోనండి, ఏమో ఎందుకు వచ్చింది ఈ శ్రమ మాకు అని అనుకుంటాం. కాదు, అది దేవుని ప్లాన్లో ఆల్రెడీ ఉంది. శ్రమను కూడా దేవుడు దేనికి మారుస్తాడు? ఆయన మేలుకు మారుస్తాడు. ఆయన నీకు అప్పుడు అర్థమవుదేమో, కానీ కొన్ని రోజులు కదా, ఆ టైంలో ఆ దెబ్బ తగలడం నాకు ఎంత మేలైందోనండి, ఆ టైంలో ఆ నష్టం జరగడం ఎంత మేలైందో, అప్పుడు నీకు అర్థం కాకపోవచ్చేమో, తర్వాత అర్థమవుద్ది నీకు. సమస్తము సమకూర్చి ఆయన ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. రోమా 8:20. అది నీ చేతి పనులంటే. ఒక్కొక్కసారి నీ జీవితంలో ఫెయిల్యూర్ వస్తుంది, నష్టమే జరుగుతుంది. ఏంటండి దేవుడు ఫెయిల్యూర్ ఒప్పుకున్నాడు? ఒకసారి లాభం రావాల్సింది ఎంతో నష్టం వస్తూ ఉంటుంది. ఒకసారి ఏదో వస్తువు పోద్ది, ఒకసారి ఏదో అనారోగ్య పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎందుకండి నీకు అర్థం కాదు. టైంకి తెలుస్తుంది అనమాట. ఓహో, దేవుడు అందుకోసం చేశాడు. అది చూస్తున్నప్పుడు మనకు ఎంతో మొక్కలు ఏమొచ్చేస్తుంది? సంతోషం. బాబు దేవుని కార్యాలండి మన ఊహకే అర్థం కాదండి. సో ఆ రీతిగానే సంతోషం తీసుకొస్తాడు. నీ కార్యములు, నీ చేతి పనులు. ఇంకో మాట ఉంది అక్కడ, నీ ఆలోచనలు అంటే నీ వాక్యము. ఆయన ఆలోచనలన్నీ ఎందులో ఉన్నాయి? ఆయన వాక్యం. ఆయన వాక్యాన్ని ఉపయోగించుకొని మనకెంతో సంతోషాన్ని ఆయన ఇస్తాడండి. వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉంటే జుంటి తేనె దారుల కంటే మధురమైన ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు ఎంతో సంతోషాన్ని ఆయన ఇస్తాడు. సో ఇప్పటికి 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటంటి? దేవుని ఎందుకంటే మనం స్తుతించాలి. ఆయన విశ్రాంతిని ఇచ్చినందుకు దేవుని మనము స్తుతులు చెల్లించాలి. రెండోది, ఆయన మనకిచ్చిన కృపను బట్టి ఆయన స్తుతించాలి. మూడోది, ఆయన మనకిచ్చిన సంతోషాన్ని బట్టి ఆయన ఎంతో మన స్తుతులు చెల్లించాలి. నాలుగోదండి, చాలా ముఖ్యమైనది, ఆయన మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు. ఆయన మనకేమిస్తాడు? ఆయన విజయం. ఇది ఎక్కడ రాస్తుంది చూడండి, 9-10 వచనాలు. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయవారందరూ చెదిరిపోదురు. గురిపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలంతో నేను అంటబడితిని. చూడండి 9-10 వచనాలు ఏంటో తెలుసా? ఇక్కడ ఒక యుద్ధముల సీన్ కనపడుతుంది. చూడండి, నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు ఏమవుతారు? నశిస్తారు. చెడు పనులు చేయవారందరూ చెదిరిపోతారు. శత్రువులు చెదిరిపోతారట. కానీ గురిపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము ఏం చేసావు? గురిపోతు పోరాడిన తర్వాత, గురిపోతుతో పందెం అయింది అనుకోండి, గెలిచిన తర్వాత తన కొమ్మును ఏం చేస్తుంది? ఒక్కసారి పైకి ఎత్తుతుంది. ఎలాగైతే గర్వంతో ఎత్తుతుందో, దేవుడు భక్తుడు అంటున్నాడు, దేవా ఈ పోరాటంలో నాకెంతో విజయాన్ని ఇచ్చి నా కొమ్ము పైకి ఎత్తావు. ఏమండి, పోరాటం అనే వెంటనే మనకు ఈ రాజులు చేసే యుద్ధాలు గుర్తొస్తూ ఉంటాయి మనకి. అంటే మనకు కూడా ఇప్పుడు ఏమో యుద్ధాలు వస్తూ ఉంటాయి అంటే, మనకి ఫిలిస్తీన్లు, అమాలీకులు వాళ్ళు రారు మనకి ఈ టైంలో. అవన్నీ ఓల్డ్ టెస్ట్మెంట్, పాతకాలం. ఓకే, మరి మనకు వచ్చే యుద్ధాలు ఏంటండి అంటే, మన శత్రువులు ఎవరో తెలుసా? 3 ప్రధాన శత్రువులు మనకి. ఎవరు? సాతాను ప్రధాన శత్రువు, రెండోది లోకము, మూడోది సొంత శరీరం. సాతానుతో పోరాడుతున్నాం. నేను మొన్న చెప్పాను, వేటకాని ఊరిలో నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడు? పిలుస్తుంది. సో మన శత్రువు ఎవడు? వేటగాడు అన్నమాట. సో ఈ పోరాటంలో సాతాను యొక్క శోధనల నుంచి
గత వారం నేను చెప్పాను, ఆడు ఎలాగైతే మన దృష్టిని మళ్లించాలని చూస్తాడో, తిన్నగా వెళ్తున్న వాడికి మన పాపాలే మన చుట్టూ పెట్టి దారి మళ్లించాలని చూస్తూ ఉంటాడు. అలాంటి ఉరుల్లో నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? విడిపిస్తూ ఉంటాడు, వాడి నుంచి జయమిస్తూ ఉంటాడు. అలాగే మన శరీర పోటలు, శరీరం ఒప్పుకోదనమాట, పీడించేస్తూ ఉంటుంది పక్క నుంచి. ఇదే పెద్ద దలీలా మన జీవితానికి. కూర్చొని పూడిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు పాపాన్ని వదిలేసావు, మళ్ళీ చేయి, ఆ పాత జీవితానికి వెళ్ళిపో అని చెప్పి పీడిస్తూ ఉంటుంది. దేవునికి ఇష్టం లేనిది చేయి. పౌలు అంటున్నాడు కదా, నేను ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను, ఎందుకంటే నా లోపల ఉన్న ఆ పాప నియమం నన్ను బలవంతం చేస్తా, నాతో పోరాడుతుంది, ఆత్మ నియమంతో అది పోరాడుతుంది అంటున్నాడు అనమాట. మన శరీరమే మనతో ఏం చేస్తూ ఉంటుంది కదా, పోరాడుతూ ఉంటుంది. మరి మనకు జయం మనకు శక్తి లేదే. మనకు శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి అంటే, దేవుడు మన ఆత్మీయ పోరాటాలు జయమిచ్చి మన గురిపోతు కొమ్ము వలె పైకి లేవనెత్తాడు అనమాట. లోకంతో పోరాటం ఉంటుంది. లోకం నువ్వు భక్తిగా జీవిస్తున్నావు అంటే అటాక్ చేయాలనే చూస్తుంది అనమాట. ఎందుకంటే సాతాను వాళ్ళ వెనకాల పనిచేస్తూ ఉంటాడు. నువ్వు అనుకుంటావు నువ్వు ప్రేమించే ఒక ఫ్రెండే నీకు శత్రువులా మారిపోవచ్చు. ఎందుకంటే వాడి వెనకన ఎవరున్నారు? సాతాను ఉన్నాడు, నో డౌట్ అబౌట్ ఇట్. ఆ ముందు పేజీలో రండి, మీరు చూస్తే సింహాలు భుజంగములు అన్న మాట ఉంటుంది చూడండి. కీర్తన 91 కిందన 13. నీవు సింహములను నాగుపాంబములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములు అనగురొక్కెదవు. ఇక్కడ మనుషుల్ని, సింహాలు నాగుపాములు అంటే ఇప్పుడు మన జీవితంలో సింహం నాగుపాము వస్తుంది అనుకుని కాదు దాని అర్థం. మనుషులే వీళ్ళు. ఈ మనుషులు కొంతమంది ఎలా ఉంటారట? సింహాల్లా ఉంటారట. కొంతమంది ఎలా ఉంటారు? నాగుపాములా ఉంటారట. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేయండి. అంటే మనుషుల నేచర్, కొంతమంది సింహంలా వచ్చేస్తారు, గర్జించుకుంటూ మీదకి అటాక్ చేసుకుంటూ, అంటే మింగేస్తాం అన్నట్టుగా వచ్చేస్తూ ఉంటారు. దేవుడు అలాంటి మింగేయడానికి వచ్చే మృగాలంటే మనుషుల నుంచి కూడా దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? కాపాడుతాడు. అంతేకాదు, కొంతమంది ఎలా వస్తారంటే నాగుపాములా వస్తారట. నాగుపాము ఎలా ఉంటుంది? ముందు నిగనిగలాడుతుంది, అది చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అరే ఎంత అందంగా ఉందే, ఎంత జిగ్జిగ్మని మెరుస్తుంది, భలే ఉందే అని చెప్పి దాన్ని పట్టుకుంటే దాని నాలిక కింద భయంకరమైన, నిన్ను చంపేసే అంత భయంకరమైన విషం అందులో ఉంది. అది ఎంత త్వరగా కాటేస్తుందంటే నువ్వు తప్పించుకుందాం అన్నానికి అవకాశం ఇంకా ఉండదు, అంతగా కాటేస్తుంది, విషం వెళ్ళిపోద్ది, నేను చంపేస్తుంది అనమాట. నువ్వు నమ్మే నీ స్నేహితుడే లేదా నీ స్నేహితురాలే నాగుపామేమో, ఎవడికి తెలుసు? నాగుపామేమో. రక్షింపబడనోడు ఎప్పటికీ నీకు మేలు చేయడు. వాడు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఒకప్పుడు సాతాను యొక్క రాజ్యంలో ఉన్నవాడివే. దేవుడు నిన్ను విమోచించి ఆయన బిడ్డగా నిన్ను చేసుకున్నాడు. అయితే వాళ్ళు అవిశ్వాసులు, రక్షింపబడిన వాళ్ళు ఇంకా ఎందులో ఉన్నారు? సాతాను గడి యొక్క రాజ్యంలో ఉన్నారు. అది మాత్రం మర్చిపోద్ది ఇప్పుడు. అయితే దేవుడు లోకం నుంచి మాత్రమే కాదు, సాతాను నుంచి, సొంత శరీర పోరాటాల నుంచి కూడా దేవుడు మనకేమిస్తాడంటున్నాడు? విజయాన్ని ఇస్తాడు, కాపాడుతాడు. అదే ఇక్కడ సత్యం అన్నమాట. నా శత్రువులు నీ శత్రువులు నశించదురు, చెడు పనులు చేయవారందరూ చెదిరిపోదురు, గురిపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకి. ఒక ఆదివారం నుంచి ఇంకో వారం వచ్చామంటేనండి, ఎన్నో పోరాడుకుంటూ మనం వచ్చాం. వెనక్కి తిరిగి చూసినప్పుడు నేనేనా ఇవన్నీ జయించగలిగాను అని అంటే అది నీ శక్తి కాదు, నా శక్తి కాదు, దేవుడే మనకు ఆ జయాన్ని ఇచ్చాడు. అందుకోసం దేవా, ఆ ఆత్మీయ పోరాటాలు ఎంతో జయం ఇచ్చి నా కొమ్ము పైకెత్తావు, అందుబట్టి నీకు స్తోత్రాలను దేవుని మన స్తుతులు చెల్లించాలి. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 4. 5వది, దేవుడే మన పక్షా నుండి మన శత్రువులతో పోరాడతాడు. అది మనం 11వ వచనంలో మనం చూస్తున్నాం. 11వ వచనం, నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశతీరా చూచెను, నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడి. ఈ మాట చూస్తారా? నా కొరకు పొంచిన వారి గతి. పొంచుండడం అంటే ఏంటండి? పొంచుండడం, నెక్కు ఉండడం కదండి. సో కొంతమంది నెక్కుంటారట మన చుట్టూ. ఎవడన్నా నక్కున్నాడు అనుకోండి, మనకు తెలీదు, మనమేమో మా ఏకంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఈ నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్, ఇలాంటివి డిస్కవరీ ఛానల్ వాటిల్లో ఈ పులి లేదా ఈ చిరుతపులి దుప్పిని జింకను పట్టడం చూపిస్తూ ఉంటాడు. అది డైరెక్ట్గా వచ్చి దాని వెనకన వెళ్తూ ఉంటే అది
తప్పించుకుంటుంది, ఎందుకంటే జింక చాలా ఫాస్ట్. కాబట్టి ఏం చేస్తుంది, ఇది నెక్ ఉంటుంది అనమాట, అలాగ ఉంటుంది మెదలకుండా. ఈవెన్ ఒకసారి అయితే ముసలి వాటర్లో ఉంది, అది ఈ జింక వచ్చి నీట్గా నీళ్ళు తాగుతుంది. అది ఎంత జాగ్రత్తగా ఉందంటే లోపల అలాగ ఉంది, ఒక్కసారి చిక్కుమని వచ్చిందని, ఎంత ఫాస్ట్గా వచ్చిందో వచ్చి పట్టేసింది అనమాట అలాగ. సో మన కోసం కూడా శత్రువులు ఏం చేస్తారంటే చుట్టూ పొంచుంటారు, వెయిట్ చేస్తారన్నమాట, దొరికి పట్టణం పెడదామని. అయితే పొంచున్న వారిని మనం గమనించలేదు, కానీ ఒకరు గమనించేశారు ఆల్రెడీ. ఎవరు? దేవుడు గమనించాడు. అని చూశాడు, ఏట్రా నా బిడ్డనే అటాక్ చేస్తావు నువ్వు అని చెప్పి చూసి ఏం చేస్తాడు చూడండి, 11వ వచనంలో, నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులో ఆశతీర చూచెను, నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడాను. ఈ వచనంలో చాలా లోతైన అర్థం ఉందండి. ఏంటో తెలుసా, భక్తుడేమో ఆ పొంచిన వాళ్ళకి ఏమవుద్దని చెప్పి కళ్ళుతో ఆశతీర చూశాడట. కళ్ళుతో అంటే అంటున్నాడు, చూసారు అక్కడ మాట, నాకు పొంచిన వారి గతి నా కన్నులో ఆశతీర చూ, ఏవైందో అని చూస్తున్నాడట. అయితే దేవుడు ఆ కళ్ళకు చూపించలేదు వాళ్ళకి ఏం జరిగిందో, కానీ నెక్స్ట్ దేనికి వినిపించాడట చూడండి, నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది చెవులకు వినబడింది. అంటే దేవుడు వాళ్ళకి దెబ్బలు కొట్టి వాళ్ళని శిక్షించి రిపోర్ట్ నీకు పంపిస్తాడనమాట. ఏం పంపిస్తాడు? రిపోర్ట్. వాళ్ళకి ఏమైంది ఇప్పుడు చూడండి, సౌలు దావీదుని తరుముతున్నాడు, సౌలు చనిపోయాడన్న రిపోర్ట్ ఎవరికి వచ్చింది? దావీదు. నీకు సౌలు సంగతి నీకు అనవసరం, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అబ్షాలోము దావీదుని చంపాలని చూశాడు, దేవుడు చంపేశాడు. చంపి ఇన్ఫర్మేషన్ మాత్రం దావీదుకి వచ్చింది. మనకు కూడా అలాగే వస్తాయంట. నువ్వు ఆడి సంగతి నీకు అనవసరం, ఆడికి ఏమైందో తర్వాత రిపోర్ట్ అయితే వస్తుంది నీకు చాలు. ఆడికి ఏమైందా నువ్వు అలా కళ్ళుతో చూడకు. నువ్వు నీ కళ్ళు పెట్టాల్సింది దేని మీద అంటే, నేను నీకు అప్పచెప్పిన పని ఉంది కదా, దాని మీద ఫోకస్ చేయి నువ్వు, అంతేనా? నేను చెప్పిన పని నువ్వు చూసుకుంటుండు, వాళ్ళ సంగతి నేను చూసి జస్ట్ నీ చెవులకు మాత్రం ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. ఎంత క్లియర్గా దేవుడు రాయించడం చూసారా మనకి, చిన్న వచనంలో ఎంత సత్యం. అందుకోసం ఒకసారి అంటాడు, పగ తీర్చుకునే పని ఆయంది, మంద కాదు. అందుకోసం నీ కళ్ళు కూడా వాళ్ళ వైపు పెట్టద్దు, నీ శత్రువుల వైపు పెట్టద్దు, వదిలే, దేవునికి అప్పచెప్పేసి. దేవునికి ఏం పని అప్పచెప్పాడు అది చేసుకుంటూ వెళ్ళు, నీ భక్తి నువ్వు కాపాడుకో, వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు. సో 5వది, మన పక్షాన్ని నుండి మన శత్రువుతో అయినా యుద్ధము చేస్తాడు. గత వారం మనం ధ్యానించిన కీర్తన 91:8 కూడా, నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులు ప్రతిఫలము కలుగును. సో భక్తిహీనులకు ఏం దొరుకుతుంది అంటే ప్రతిఫలం అంటే ఏంటంటే శిక్షిస్తాడు దేవుడు, ఆయన ఊరుకోడు అనమాట. ఆఖరిది ఒకటి చూపించి చదివి మనం ముగించుకుందామండి కొంచెం త్వరగా. ఇంకొకటి ఏంటంటే, ఇప్పటిదాకా ఏంటి నేర్చుకున్నాం అండి, దేవుని ఎందుకంటే మనం స్తుతించాలి, విశ్రాంతినిచ్చినందుకు స్తుతించాలి. 2వది, కృపను ఎంతో విస్తారమైన కృపనిచ్చినందుకు స్తుతించాలి. 3వది, ఎంతో సంతోషాన్ని ఇచ్చినందుకు మనం స్తుతించాలి. 4వది, అందుకు విజయాన్ని ఇస్తున్నాడు, అందుబట్టి మనం దేవుని స్తుతులు చెల్లించాలి. 5వది, మన పక్షాన్ని మన శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు, పోరాడుతున్నాడు కాబట్టి ఆయన మన స్తుతులు చెల్లించాలి. 6వది చాలా విలువైందండి, ఆత్మీయంగా ఎదిగింపజేసి మనల్ని వాడుకుంటున్నందుకు మనం దేవుని స్తుతులు చెల్లించాలి. చెప్పండి, ఆత్మీయంగా ఎదిగింపజేసి మనల్ని ఏం చేస్తున్నాడు దేవుడు? మనల్ని వాడుకోక ముందు మన ఆత్మీయంగా ఏం చేస్తాడు? ఎదిగింపజేస్తాడు. అప్పుడు మనం వాడుకుంటున్నందుకే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. ఇక్కడ చూడండి 12వ వచనంలో ఎంత చక్కగా రాయబడిందో, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వు వేస్తారు, లెబనోను మీద దేవదారు వృక్షము వలె వాళ్ళు ఎదుగుదురు, యెహోవా మందిరములో నాటబడిన వారే మన దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. నాతో చెప్పండి, మువ్వు వేయటం, ఎదగటం, వర్ధిల్లటం. మళ్ళీ చెప్పండి, మువ్వు వేయటం, ఎదగటం, వర్ధిల్లటం కదా. సో మువ్వు వేస్తామంటండి, ఎదుగుతామంటండి, వర్ధిల్లుతాం. సో దేవుడు ఇక్కడ మన ఆత్మీయంగా ఏం చేస్తున్నాడు? ఎదిగింపజేస్తున్నాడు. సో ఇక్కడ కూడా మనకు ఒక ప్రోగ్రెషన్ కనపడుతుంది. మువ్వు వేయటం, ఎదగటం, ఇంకేమవడం, వర్ధిల్లడం, ఒక ప్రోగ్రెషన్. సో అందులోనే మనం చూస్తాం ఆత్మీయంగా మనల్ని దేవుడు ఏం చేస్తాడు? ఒకళ్ళు ఆత్మీయంగా ఎదగాలి అంటే ముందు నాటబడాలి. 13వ వచనం చూడండి, యెహోవా మందిరములో నాటబడిన వారే. సో దేవుడు మన ముందు ఏం చేస్తున్నాడు? ఆయన నాటుతున్నాడు. ఒక చెట్టుని మనం తీసుకొచ్చి దేవుడు ఆయనలో మనల్ని ఏం చేస్తున్నాడు? నాటుతాడు. బేతేల్ అసెంబ్లీ ఒక సహవాసంలో, ప్రభు సంఘంలో ఆయన నిన్ను నన్ను ఏం చేస్తాడు? నాటాడు. నాటిన మొక్కకి నీళ్లు కావాలి కాబట్టి ఆ నీళ్లు ఏంటి? ఆత్మీయంగా ఆలోచిస్తే
దేవుని యొక్క వాక్యం అనే నీరి సమృద్ధిని ఇస్తున్నాడు. నీటి కాలువల యొద్ద నాటబడినదై ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండడం. అలాగే దేవుడు వాక్యం అనే నీరును సమృద్ధిగా మనకిస్తూ ఆయన పోషిస్తూ పోషిస్తూ మనల్ని ఆత్మీయంగా ఎదిగింపజేస్తున్నాడు అన్నమాట. నువ్వు వేస్తున్నాం, ఎదుగుతున్నాం, వర్ధిల్లుతున్నాం. ఓకే, దాని తర్వాత దేవుడు మళ్ళీ వాడుకుంటాడు అని చెప్పి ఎక్కడ రాస్తుంది చూడండి. ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై మనం ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉన్నారు. ఆయన యందు ఏ చెడుతనం లేదని ఏం చేయాలట మనం ఇంకా ఇంతకీ ఆత్మీయంగా ఎదిగింపజేస్తుంది దేనికోసం? ఆయన్ని ప్రసిద్ధి చేయడానికి, ఆయన్ని ప్రసిద్ధి చేయడానికి, ఆయన కొరకు ఆయన గురించి లోకంలో ప్రకటించడానికి, మన జీవితం ద్వారా మన మాట ద్వారా లోకానికి సాక్షిగా ఉండడానికి. ఏమండి, ఆయన ప్రకటించడం అనేది చాలామంది ఏమనుకుంటారంటే నోటితోనే అనుకుంటారు. నోటితో ప్రకటించడం చాలా ఈజీయే, కానీ ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. చెప్పండి, అంటే అర్థం ఏంటి? మన మాటల కన్నా గట్టిగా పలికేది ఏంటో తెలుసా? మన క్రియలు, మన జీవితం. నువ్వు తెగ సాక్షి దేవుని కోసం చెప్పేస్తున్నావు, లేకపోతే మీ ఆఫీసులో మొత్తం పత్రికలు పంచి అన్ని అడావడి చేస్తున్నావు, కానీ టైంకి తినక రావు ఆఫీస్కి, ఏ పని చెయ్యవు. జనాలు ఏది చూస్తారు చెప్పండి? ఈ మాట్లాడితే యేసుప్రభు అంటది అసలు తినక పని చేయదు అని మనసులో వాళ్ళకి వచ్చేస్తా. అంటే నువ్వు ముందు నీ సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావు. అక్కడ నువ్వు సాక్ష్యాన్ని పోగొట్టుకుంటే నువ్వు చెప్పి మాటకు విలువ లేదన్నమాట. యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. నేను మొన్న మా మమ్మీ గురించి ఒకళ్ళు సాక్ష్యం చెప్పారు. ఎప్పుడో చిన్నప్పుడటండి, కాలేజీలో చదువుకుంటున్నప్పుడట మా మమ్మీ ప్రార్థన చేసుకోవడం ఇవన్నీ చూసి ఆవిడ చూసి ప్రభు మీద ఆశ కలిగిందంట. అప్పుడు నాకు అనిపించింది, మన భక్తి జీవితమే ఒక పత్రికలాగా పనిచేస్తుంది, అంతేనండి. మన సాక్షి జీవితం, మన బిహేవియర్, ఒక మాటలో చెప్పాలండి, మన మాట తీరు, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, అమ్మాయిలు అబ్బాయిలతో ఎలా ఉంటున్నారు, అబ్బాయిలు అమ్మాయిలతో ఎలా ఉంటున్నారు, ఇవన్నీ లోకం గమనిస్తూ ఉంటారన్నమాట. ఈ క్రమమైన చూస్తే ఈవిడతో నేను మాట్లాడాలి, ఈ వ్యక్తితో నేను మాట్లాడాలి అని చెప్పి ఆకర్షింపబడతారు. అందానికంటే ఆకర్షణమైనది ఏదో తెలుసా? పరిశుద్ధత. మళ్ళీ చెప్తున్నా, అందానికన్నా ఆకర్షణీయమైనది ఏదో తెలుసా? మన పరిశుద్ధత. హోలీనెస్ ఈజ్ మోర్ అట్రాక్టివ్ దాన్ బ్యూటీ. బైబిల్ అని రాస్తుంది. సో మన మాట ద్వారా దేవుడు సాక్ష్యం చెప్పకముందు మన ఆత్మీయంగా ఎదగాలన్నమాట. అందుకోసం దేవుడు మన జీవితాన్ని ముందుకు కడతాడు. మువ్వు వేస్తాం, ఎదుగుతాం, వర్ధిల్లుతాం. అప్పుడు దేవుడు ఆయన ప్రసిద్ధి చేయడానికి మనల్ని ఏం చేస్తాడు? ఆయన వాడుకుంటాడు అన్నమాట. ఎంత శ్రేష్టమైన విషయం అండి. దేవుడు మనల్ని కూడా ఇక్కడ దేంతో పోల్చారంటే, ఖర్జూర వృక్షము, లెబనోను మీద దేవదారు వృక్షము. నీతిమంతులేమో ఖర్జూర వృక్షం వలె మువ్వు వేస్తారు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. అంటే మనకున్న పేర్లు చూడండి. ఇక్కడ నీతిమంతులు, మనం ఎవరు అంటండి? నీతిమంతులు. ఖర్జూర వృక్షం వలె ఉంటామంట, లెబనోను మీద దేవదారు వృక్షం వలె ఎదుగుతామంటండి. సో నీతిమంతులని పిలుస్తున్నాడు, మువ్వు వేసి ఎదిగి వర్ధిల్లేటట్టు ఎదిగింపజేస్తున్నాడు. తర్వాత మనల్ని ఆయన ప్రసిద్ధి చేయడానికి ఏం చేస్తున్నాడు? వాడుకుంటున్నాడు. మరి భక్తిహీనుల పరిస్థితి ఏంటండి అంటే 17వ వచనం అంటున్నాడు చూడండి, నిత్య నాశనం నొందిరికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుండదు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. సో భక్తిహీనులు ఉన్నారు, వాళ్ళు కూడా గడ్డి వలె చిగురుస్తారు. వాళ్ళు కూడా పెద్ద పెద్ద మేడలు కట్టడం, లేకపోతే హడావడి చేయడం ఇవన్నీ కనపడుతున్నాయి, కానీ నిత్య నాశనానికే కదా. సో వాళ్ళ భవిష్యత్తు ఏంటండి అంటే నిత్య నాశనమే. వాళ్ళకి ఇంకా వేరే ప్లాన్ దేవుడికి వేరే ప్లాన్ లేదు వాళ్ళ మీద. వాళ్ళు ఏదో వర్ధిల్లుతున్నారు కొంతకాలం, తర్వాత డైరెక్ట్ నరకమే అనమాట. కానీ మన కాలం కాదు, నీతిమంతులని పిలుస్తున్నాడు, మనల్ని నాటాడు ఆయన. మువ్వు వేస్తున్నాం, ఎదుగుతున్నాం, వర్ధిల్లుతున్నాం. మనకి ఈ లోకంలో ఒక పర్పస్ ఉంది. ముసలితనం ముందు కూడా ఇంకా చిగురుచి పెడుతున్నాం, ఇంకా సారంతో బలంతో ఉన్నాం. ఎందుకండి అంటే ఈ లోకంలో ఆయన గురించి ఏం చేయాలి? మనం ప్రసిద్ధి చేయాలి. నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా
ఆయన గురించి ప్రసిద్ధి ఇచ్చారు. యువర్ లైఫ్ హ్యాస్ అ పర్పస్. నీకు ఒక రోజు దేవుడు ఇచ్చాడంటే నీ జీవితం ద్వారా 10 మంది ఆయన వైపు ఆకర్షింపబడాలన్నమాట. అందుకోసం ఈ లోకంలో పెట్టాడు నిన్ను. అందుకోసం ఆయుష్ ఇస్తున్నాడు, అందుకోసం ఆరోగ్యం ఇస్తున్నాడు. సో మొత్తం మీద ఆత్మీయంగా ఎదిగింపచేసి మనల్ని వాడుకుంటున్నందుకే మనం ఆయన దేవుణ్ణి మనతో స్తుతులు చెల్లించాలి. ఈ 6 విషయాలు మనసులో పెట్టుకుందామండి. కీర్తన 92 ఎంత ధ్యానించినా ఇంకా తక్కువే, ఇంకా లోతైన విషయాలు ఉన్నాయి. కానీ దేవుడు మనకు నేర్పించిన ఈ విలువైన ఈ 6 విషయాలు, ప్రభువా విశ్రాంతినిచ్చావు, ప్రభువా నాకు కృపను అనుగ్రహించావు, ప్రభువా నాకు సంతోషాన్ని ఇచ్చావు, ప్రభువా నాకెంత విజయాన్ని ఇస్తున్నావు, ప్రభువా నా శత్రువులతో నువ్వు పోరాడుతున్నావు కాదు, నన్ను ఆత్మీయంగా మందిరంలో నాటావు, అంతేకాకుండా ఎదిగింపజేస్తున్నావు, నన్ను వర్ధింపజేసి నీ కార్యాలకు నేను ప్రసిద్ధి చేయడానికి నన్ను వాడుకుంటున్నావు. ఏంటి ఇంత గురి ఉందా నా జీవితం పైన, ఇంత గొప్ప ఉద్దేశంతో నన్ను ఈ భూమి మీద పెట్టావా. భక్తిహీనులు చిగురుతున్నారు, వాళ్ళని చూసి నేను ఒక్కొక్కసారి వ్యసన పడుతున్నాను నాయన. వాళ్ళకి గతి లేదు, భవిష్యత్తు లేదు, వాళ్ళకి తర్వాత నిత్య న్యాసనమే. కాదు, నాది పరలోకం కొరకు నన్ను సిద్ధపరుస్తున్నావు. ఇంత శ్రేష్టమైన జీవితం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలని చెప్పి నిజంగా అర్థం చేసుకుంటే 10 తంతుల సితారుతో మనం దేవుని ఏం చేస్తాం, స్తుతులు చెల్లిస్తాం. దేవుడిని అలాగా ఆరాధన దయచేస్తున్నారు, మోకరించండి. యెహోవా